అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమొഴి 4వ పదిలో 2వ తిరుమొഴి కంబమా కడల్ ప్రవేశం. తిరుమంగయాళ్వారు వారి అవతార స్థలానికి సమీపంలో ఉన్నటువంటి ఆ 11 దివ్య దేశాల్లోని పెరుమాళని మంగళాశాసనం చేస్తున్న క్రమంలో మొదటగా మణిమాడ కోయిల్లోని పెరుమాళకు మంగళాశాసనము, ఆ తర్వాత వైగుండ వెన్నగరము, తర్వాత అరిమేయ వెన్నగరము, తర్వాత తిరుత్తేవనార్పై అనే దివ్య దేశాలకి మంగళాశాసనం అయ్యాక ఈవేళ ఈ తిరుమజిలో వన్పురుషోత్తమం అనేటువంటి తిరుమజి అనే దివ్య దేశంలో ఉన్న పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తున్నారట. వన్ అంటే ఔదార్యము కలిగినటువంటి, పురుషోత్తముడు అంటే పరంధాముడు, ఆ సర్వేశ్వరుడు వేంచేసి ఉన్నటువంటి స్థానము అని ఈ దివ్య దేశము ఏం చెప్తున్నారు అవతారిక. కంబమా కడలిని ప్రవేశం అంటూ తిరునాంగూరు తిరుపతిగళ్ళుకెల్లాం సంగతి పూర్వం పుక్తమాగయ్యాలే. దీనికి ఏదో సంగతి పూర్వమే చెప్పామండి. అదే ఏకాదశి రుద్రులాగా 11 దివ్య దేశాలు, 11 ఆ రుద్రులకి దర్శనం ఇవ్వటం కోసమని ఈయన 11 రూపాలతో వేయించేసుకున్నాడని వాటన్నింటినీ పాడుతున్నారు ఆళ్వార్లు అని చెప్పారు. అదే సంగతి ఇప్పుడు వ్యాఖ్యానం. பிரம்மாதிகளுக்கு உற்பாதகனுமாய் அவர்கள் தாங்கள் தங்களுக்கு அனர்த்தத்தை சூழ்த்து கொள்ளும் அன்று அவத்தை போக்கிர ரட்சிக்கும் சுவாவனுமாய் அவர்கள் தாங்கள் அசுரர்களோடே கூடி ஒரும் அன்றும் அவர்களை ஜெயித்து ஜகத்தை ரட்சிக்கும் அவன் வந்து எழுந்தல் இருக்கிற தேசம் வன் புருடோத்தமன் என்னோ அத்தேசத்தினுடைய வைலட்சண்யத்தை అనుసంధిస్తూ అత్తై పేసి అనుభవిస్తున్నారు. బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళకి పుట్టుక స్థానమైనటువంటి వాడు. అలాంటి బ్రహ్మ, రుద్రుడు వీళ్ళందరికీ అవరగల్ తాంగల్ తంగలుకు అనర్థத்தை చూచుకొల్లుమందు వాళ్ళకి అనర్థాలు ఏదైనా కలిగితే అవత్తై పోకి రక్షిక్కుం స్వభావనమై ఆ ఇంద్రాది దేవతలకి, బ్రహ్మగారికి, రుద్రుడి గారికి ఏదైనా ఆపదలు సంభవిస్తే వాటిని పోగొట్టి రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అంటే బ్రహ్మగారికి పుట్టుక స్థానమైనటువంటి వాడు, వాళ్ళకి కలిగేటువంటి ఆపదల నుండి వాళ్ళని రక్షించేటువంటి స్వభావము కలిగిన వాడు. అవరగల్ తాంగల్ అసురர்களோடே கூடி ஒரு மன்றும் அவர்களை ஜெயித்து జగత్తై రక్షిక్కుమవన్. అవరగల్ తాంగల్ ఈ బ్రహ్మరుద్రాదు లాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు. రుద్రుడు గారు ఏం చేశారు, బాణాసుడికి సహాయంగా వెళ్ళాడా, వెళ్ళి అవరగల్ తాంగల్ అదే మనకి రామానుజనులో కార్తికయానం కరిముఖస్థానం కనలం ముక్కన్ మూర్తియం మోడియం వెప్పు ముదగెట్టు అని చెప్పినట్లుగా అలా వాళ్ళకి బాణాసుడికి సహాయంగా వెళ్ళాడా పరమశివుడు. అదిగా అందరినీ కుమారస్వామిని వెంట పెట్టుకొని వెళ్ళాడు, స్వరదేవతని వెంట పెట్టుకొని వెళ్ళాడు, అందరినీ కూడా పారిపోయేలాగా చేసినటువంటి వాడు కదా ఈయన. అవరగల్ తాంగల్ అసురர்களோடே కూడి ఒరుమండ్రం, వాళ్ళందరూ కూడా అసురులతో కూడి ఈయన మీద యుద్ధానికి వస్తే కూడా అవరగలై జయిస్తూ జగత్తై రక్షిక్కుమవన్, వాళ్ళందరినీ జయించి ఆ అసురులని, ఈ వచ్చినటువంటి సహాయంగా వచ్చిన దేవతలని జయించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. వేంచేసి ఉన్నటువంటి దేశము వన్ పురుషోత్తమం అని ఆ దేశத்தினுடைய వైలక్షణ్యத்தை అనుసంధిస్తూ అత్తై వేసి అనుభవిస్తారు. ఆ దేశం యొక్క విలక్షణతని భావించుకొని అది చెప్పి అనుభవిస్తున్నారు ఆళ్వారి ఈ తిరుమజిలో. కంబమా కడలడయిత్తు இலங்கை குமன் கதிரில் முடியவை பத்தும் அம்பினால் அறுத்து அரசு அவன் தம்பிக்கு அளித்தவன் உரை கோயில் செம்பலா நிறை செண்பகம் மாதவி சூதகம் வாழைகள் சூர் பொம்புலாம் கமுகோங்கிய நாங்கூர் வன்புருடோத்தமமே. ప్రతిపదార్థం కంబమా కడల్ అడై.
కంబం చలించుతూ మా గొప్పదైనటువంటి కడల్ అడైతు సముద్రాన్ని బంధించి ఇలంగైకు మన్నన్ కదిముడి లంకకు రాజైన రావణాసుడి యొక్క కాంతి కలిగినటువంటి కిరీటములను కల అవైపత్తుం ఆ 10 శిరస్సులను అంబినాల్ బాణము చేత అరుత్తు ఛేదించి అవంతంబిక్కు ఆయన తమ్ముడైన విభీషణాస్వామికి అరసు అళిత్తవన్ రాజ్యాన్ని కృప చేసినటువంటి స్వామి ఉరై కోయిల్ నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి దివ్యదేశము పలా పనస చెట్ల యొక్క శ్లాఘ్యమైనటువంటి నెరై పంక్తులను సెన్పగం సంపెంగ చెట్టును మాధవి బండి గురువింద చెట్టును సోదగం మామిడి చెట్లును వాజైగల్ అరటి చెట్లును సూజు చుట్టువారు కొనబడి ఉన్న వంబు పరిమళము గులాం వ్యాపించుచున్న కముగు ఓంగియ పోక చెట్లు ఉన్నతముగానున్న నాంగూరు వన్పురుడు వస్తమమే తిరునాంగూరు ఎందరి తిరువన్పురుషోత్తమ నడిది ప్రదేశము వనంగు మడనేంజే నమస్కరించు అని చెప్పొచ్చు, లేదా మడనేంజే ఆశ్రయి అని చెప్పొచ్చు అనమాట. అలా తరంగాలతో కూడుకున్నటువంటి సముద్రం, ఆ సముద్రానికి సేతువు కట్టాడు. ఆ సేతువు ద్వారా లంకలో ప్రవేశించాడు. రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళని ఛేదించి వేశాడు. విభీషణుడికి లంకాపట్టణాన్ని అనుగ్రహించాడు. అలాంటి చక్రవర్తి తిరుమగనార్ నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి దివ్యదేశము ఈ తిరువన్ పురుషోత్తమం. ఆ ప్రాంతం ఎలా ఉంటుందట? పనస చెట్లు, సంపెంగ చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు, పోక చెట్టు ఇవన్నీ బాగా పెరుగుతూ ఉంటాయట. అలాంటి తిరునాంగూరులోని తిరువన్ పురుషోత్తం అనే దివ్యదేశాన్ని మనసా ఆశ్రయించు. முதல் பாட்டு கம்பம் இத்தியாதி இட்டதடையா கரைந்து போம்படி அலையெறியா நின்னுள்ள பெரிய கடலை அணை செய்து அரணுடை ஸ்தானலங்கை புனான் நிர்வாகன் அல்லேனோ என்னு அத்தாலே துர்மானத்தை பன்னீருக்கிற రావణనుడయ ఏమిటట? ఇట్టదరయ్య ఏదైతే సముద్రంలో పడేస్తామో దాన్నంతా కూడా ఒడ్డుకు చేర్చేటట్లుగా అలలు కొడుతూ ఉన్నటువంటి పెద్ద సముద్రానికి వారధి కట్టాడు, సేతువు కట్టాడు రామచంద్రుడు. కానీ రావణాసుడి యొక్క అహంకారం ఏమిటట? ఈ ప్రాకారాలతో అరణుడైతాన లంక ఎక్కువ ఈ ప్రాకారాలు కలిగినటువంటి ఈ లంకా పట్టణానికి నేను నిర్వాహకుణ్ణి కదా అనే ఒక దురహంకారం అట. ఏమిటట? జలదుర్గం, వనదుర్గం, మదిల్ దుర్గం అన్నట్లు జలదుర్గం సముద్రము చుట్టబడి ఉంటుంది, వనాలు ఉన్నాయి, ఆ తర్వాత ప్రాకారాలు, ఇన్ని రకాల ప్రాకారాలు కలిగినటువంటి ఈ లంకా పట్టణానికి నేనే కదా నిర్వాహకుడిని అనేటువంటి దుర్మానంతో ఉన్నటువంటి రావణాసుడి యొక్క కాదిరు முடிய வைப்பத்தும் దిగ్విజయం పన్ని చూడిన ముడియై కూడా ఎత్తాన తలైపత్తయ్యం. దిగ్విజయం అనేదాన్ని స్వామి ఎలా విడగొట్టారు? దిగ్విజయం పన్ని చూడిన అంటే అన్ని దిక్కులకి వెళ్ళి యుద్ధం చేసి ఆ దిక్కులన్నీ జయించి ఒక్కొక్క తలకి ఒక్కొక్క కిరీటం ధరించాట. 10 దిక్కులకి కూడా 4 దిక్కులు, 4 ఉపదిక్కులు, పైన ఆకాశం, కింద భూమి, పాతాళము అన్నట్టుగా దిగ్విజయం పన్ని చూడిన ముడి ఏవడ ఎత్తాన తల 20 అలా 10 తలలకి 10 కిరీటాలు పెట్టుకున్నాడు ఆయన. అంబినాల్ అరత్తు అలాంటి రావణాసురుని బ్రహ్మాస్త్రాదిగడు పుంకేళాదపడి వరబలత్తాలే పూంకట్టిరుక్కిర తలైగళై క్షత్రియత్వత్తుకు ఏకాంతమాన అంబాలే అడి చేయడు. బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రాలు ఏదైనా ప్రయోగించి సంహరించాడా ఏమిటి రామచంద్రుడు? బ్రహ్మాస్త్రం కాదు, వారణాస్త్రం కాదు, ఆగ్నేయాస్త్రం కాదు, ఇలాంటి అస్త్రాలేమి ప్రయోగించకుండా వరబలంతో పూంకండి ఇరుక్కిర తలైగళై
స్వరబలంతో గూడు కట్టి ఉన్నాయా అన్నట్లుగా బలంగా అహంకారంతో ఉన్న ఆ 10 తలల్ని కూడా క్షత్రియత్వత్తుకు ఏకాంతమాన అంబాలే అడిగేది. క్షత్రియత్వాన్ని నిరూపించేటువంటి అంబు, ఇక్ష్వాకుల వంశంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క ఇక్ష్వాకుల యొక్క ఫలము తెలిసేలాగా ఉన్నటువంటి ఆ ధనుస్సు, ఆ అంబుతోటి అడిగేరు నశింపచేసి అరసు ఇత్యాది ராட்சசருடைய ஐஸ்வர்யத்தை நம்முடையான் ஒருவன் கடவனாக பெற்றோமிரேன்னு அந்த ஐஸ்வர்யத்தை அவன் தம்பியான விபீஷணனுக்கு கொடுத்து அருடினவன் வந்து நித்தியவாசம் பண்ணுகிற தேசம். రాక్షసరుడయ ఐశ్వర్యాన్ని నమ్ముడయాన్ ఒరువన్ కడవనాగ పెత్తోమిరే, మనవాడే ఎవరో ఒకడు పొందాడు కదా అనేటట్టుగా అంద ఐశ్వర్యத்தை, ఆ ఐశ్వర్యాన్ని అంటే రావణాసుడి పైన ఎవరో కింద ఇచ్చారు. దానికి వివరణ చూడండి. నరవానర జాతికు అర్హమాగయ్యాలే అరాచకమాయి పోగాదే స్వాధీనమాగ ஒரு నల్లరక్కరు ఉండావదే ఎన్ను కొడుస్తమై తోట. ఇదిగో ఇప్పుడు రాజ్యాన్ని రాముడు జయించాడు వానరుల సహాయంతో. ఇదిగో ఏ నరుడో వానరుడో అర్హం కావటం చేత రాజ్యం అరాజకమైపోగాది, రాక్షసరాజు లేకుండా అరాచకమైపోకుండా స్వాధీనమాగవర నల్లరక్కరు ఉండావదే, దీన్ని స్వాధీనపరచుకోవడానికి ఒక మంచి రాక్షసుడు ఉన్నాడే అనేటువంటిది విషయం తెలిసేలాగా అవంతమ్మి ఎన్నో. ఆ రీతిగా రాక్షసుల యొక్క ఐశ్వర్యం నమ్ముడయాన్ ఒరువన్ కడవనాగ పెత్తోమిరే, మనలో వాడే ఒకడు పొందాడు కదా ఈ ఐశ్వర్యాన్ని. రావణాసురుడు వెళ్ళిపోయాడు, 10 దిక్కులు అన్ని జయించి సంపాదించినటువంటిది మొత్తం ఎవరో ఆ రామచంద్రుడు వానరాలతో కూడి వచ్చి జయించాడండి, రాజ్యం మొత్తం ఆయన పాలైపోయిందని బాధపడవలసిన అవసరం లేకుండా ఆ సంపద మొత్తం అనుభవించడానికి పరిపాలించడానికి మనవాడే ఒకడున్నాడు కదా అని ఆనందపడేటట్టుగా అంద ఐశ్వర్యத்தை, ఆ ఐశ్వర్యాన్ని అవన్ తంబియాన విభీషణకు, అతని తమ్ముడైనటువంటి విభీషణుడికి. ఎవరి తమ్ముడు? రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడు గట. ఏమిటండి అవన్ తంబియానా అని ఎందుకు చెప్తున్నాడు రామచంద్రుడు? తన అప్పటిదాకా ఏం చెప్పాడు? మా నాన్నగారు నన్ను వనవాసానికి ఎందుకు పంపారో తెలుసా? సోదరుడిని సంపాదించుకొని రమ్మని. ఇప్పటికి మేము నలుగురము, 5వ వాడు గుహుడు, 6వ వాడు ఈయన సుగ్రీవుడు, 7వ వాడు విభీషణుడు. మేము పుట్టినప్పుడు నలుగురమే, ఇప్పుడు 7 అన్నదమ్ములం అన్నట్టుగా చెప్పాడు కదా. అలాంటి వాడు ఇప్పుడు రామచంద్రుడు అవంతంబియాన, ఆ రావణాసుడి యొక్క సోదరుడు అనటం ఏమిటి? నా తమ్ముడైనటువంటి విభీషణుడికి ఇస్తున్నాను ఈ రాజ్యాన్ని అని చెప్పొచ్చు కదా అనడట రామచంద్రుడు. ఎందుకు అనడట? నా తమ్ముడు అన్నానంటే ఇప్పుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈయనకు సోదరులై ఉన్నటువంటి ముగ్గురు కూడా రాజ్యాన్ని ఇస్తాను అంటే భరతాశ్వాన్ నాకక్కర్లేదు రాజ్యం అన్నాడు. ఎలై పెరుమాళ్ లక్ష్మణ స్వామికి చెప్పే పనే లేదు, అసలు తీసుకోవయ్యా అంటే అంగీకరించడు ఆయన. అలానే అసలు శత్రుఘ్నాశ్వాన్ని లెక్కించే అవసరం కూడా లేదు, ఎందుకు ఎప్పుడు భరత కైంకర్యంలోనే ఉండేటువంటి వాడు కనుక. అంచేత నా తమ్ముడు అన్నానంటే ఈ తమ్ముళ్ళ వలె స్వభావం కలిగి ఈ రాజ్యాన్ని ఎక్కడ తిరస్కరిస్తాడో అని భయమట రామచంద్రుడికి. అయినా ఆయన ఇక్కడ సముద్ర తీరానికి, ఇంకా సముద్రానికి వారధి కట్టక పూర్వమే విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అభిషిక్త లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామ విజ్వర ప్రముమోద. అంటే ఎలా విజ్వర ప్రముమోద, రామచంద్రుడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. చేసిన తర్వాత అప్పటి నుంచి రామచంద్రుడికి ఒక జ్వరం అట్ట. ఇప్పుడు ఇతన్ని నా తమ్ముడు అన్నాను, పట్టాభిషేకం చేశాను, కానీ రేపు ఆ రాజ్యాన్ని సంపాదించిన తర్వాత ఆ రాజ్యాన్ని రాజుగా ఉండటానికి అంగీకరిస్తాడో లేదో అని ఒక భయం అట రామచంద్రుడికి. అందుకని విజ్వర ఎప్పుడైతే విభీషణుడు పట్టాభిషేకం చేయించుకున్నాడో అప్పుడు రామచంద్రుడు జ్వరం విడిచిపెట్టబడిన వాడయ్యాడు. ఏమిటి ఒకటే బెంగ, ఈ విభీషణుని కూడా నా సోదరుడు అనుకున్నాను, ఇతని రాజ్య పట్టాభిషేకానికి అంగీకరిస్తాడో లేదో అని ఆ బెంగ ఎప్పుడు తీరింది రామచంద్రుడికి? ఇదిగో విభీషణుడిని లంకా పట్టణానికి పట్టాభిషేకుడిని చేసిన తర్వాత.
అలా అవన్ తంబియాన విభీషణను కుప్పొడుస్తూ అరుడినవన్ ఆ రామచంద్రుడే వచ్చి నిత్యవాసం పండుగల దేశం నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి దేశం ఈ తిరువన్ పురుషోత్తమం. ఇవై పురచ్చోలేఘ దేశం చెంపలా ఇత్యాది பலாக்களுடைய செவ்விய நிறை தென்பகம் புழுக்கத்தி தேமா வாழைகள் సూచిందిరుక్కుమాయిత్తు. ఇది అక్కడంతా పనస చెట్లు, శనభగం సంపంగి చెట్లు, పురుక్కచ్చి, తేమ, అరటి చెట్లు ఇవన్నీ కూడా చుట్టి ఉన్నటువంటి దేశం అది. ఇవై పురైచ్చోలైగల్ ఇవన్నీ బయట ఉండేటువంటి తోటలు. ఉచ్చోలైగల్ ఇరుక్కుంబడి ஒம்புலாங்கமு கோங்கியா எப்போதும் పాళైనాత్తై ఉడైత్తాన తిరునాంగూరిల్. కముగు పోక చెట్ల యొక్క గెలలు, ఆ గెలల నుంచి వచ్చేటువంటి పరిమళాలతోటి నిండి ఉండేటువంటి దేశమట ఈ తిరునాంగూరు ప్రాంతంలోని వన్పురుడోత్తమం అనేటువంటి ఈ దివ్యదేశము. అలాంటి దివ్యదేశాన్ని నింజే ఆశ్రయి అంటున్నారు ఆడవాళ్ళు. கம்பமா கடல் அடைத்து இலங்கைக்குமன் கதிர்முடியவை பார்த்தும் அம்பினால் அறுத்து அரசு அவன் தம்பிக்கு கழித்து அவன் உரை கோயில் செம்பலா நிறை செண்பகம் மாதவி சூதகம் வாழைகள் சூஜோ ஒம்புலா கமுகோங்கிய நாங்கூர் వన్పురుడోత్తమమే. இரண்டாம் పాటు రెండవ పాసురం. ఈ రెండవ పాసురంలో ఏం చెప్తున్నారు? పల్లవం ఇత్యాది ரணரங்கத்தில் தசகண்டன் பத்துத்தரை அறுத்ததிரும் விஷகண்டன் நூத்து ஒரு தலையிலும் అడిగిట్టపడియే అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. మొదటి పాసురంలో దశకంఠుడి యొక్క 10 శిరస్సులని ఖండించి వేశాడు. ఇక్కడ వరకు రెండాం పట్టు కదా, విషాన్ని కంఠంలో కలిగినటువంటి 100 తలలు కలిగినటువంటి కాళీయుడి యొక్క శిరస్సు మీద పాదాలు ఉంచి నృత్యం చేసినటువంటి వాడు. అది రణరంగం అట. ఇది ఫణరంగం, ఫణాలతోటి ఆడినటువంటి రంగం. ఇది ఫణరంగం, అది రణరంగం అని అలా కాళీయుడి యొక్క శిరస్సుల మీద నృత్యం చేసినటువంటి వాడు అంటున్నారు. పల్లవం திகழு பூங்கடம்பு ஏரியா காளியன் பணவரங்கில் வல்லை வந்து உருப்பாயந்து தருநடம் செய்த உம்பருகோன் உரை கோயில் நல்லவெந்தழல் 3 நாள் வேதம் வேள்வியோடு ஆரங்கம் வல்ல வந்தனர் மல்கியா నాంగూర్ వన్పురుడోత్తమమే. పల్లవం ఇత్యాది ప్రతిపదార్థం. పల్లవం అంటే చిగుళ్ళు, దిగజు ప్రకాశిస్తూ ఉన్నటువంటి, అంటే పుష్పించిన కదంబ వృక్షమును ఏరి ఎక్కి కాళియన్ ఆ కాళీయుని యొక్క పణం పడగలనే అరంగిల్ పడగలు అనేటువంటి రంగస్థలమందు పురా చేరునట్లుగా వల్లై శీఘ్రముగా వందుపాయందు వచ్చి దుముకి అరుణడం చేద ఒప్పుంబరకోను దుర్లభమైన నాట్యాన్ని చేసినటువంటి నిత్య సూరి నాయకుడు ఒరై కోయిల్ నిత్యవాసము చేసేటువంటి దివ్యదేశము. నల్ల వెం సజలు 3 విలక్షణమైనటువంటి తీష్ణమైనటువంటి త్రేతాగ్నులను, 4 వేదం 4 వేదాలని, వేల్వియోడు పంచమహాయజ్ఞాలతోటి, ఆరంగం షడంగాలని వల్ల అభ్యసించ సమర్థులైనటువంటి అందనర్ బ్రాహ్మణులు, మల్గియ సమృద్ధమైనటువంటి నాంగూరు వన్పురుడోత్తమమే. తిరునాంగూరు ఎందలి తిరువన్పురుషోత్తమం అనేది దివ్యదేశాన్ని వనంగుమడనింది నమస్కరించమ్మా మనస్స. కదంబ వృక్షాన్ని ఎక్కి కాళీయ హృదంలో ఉన్నటువంటి కాళీయుడి యొక్క ఫణాల మీద చేరేటట్టుగా శీఘ్రంగా దుమికి
నాట్యం చేసినటువంటి సర్వేశ్వరుడు నిత్యవాసం చేసేటువంటి దివ్యదేశం అది. అక్కడ త్రేతాగ్నులు, చతుర్వేదాలు, పంచమహాయజ్ఞాలు, షడంగాలని కూడా అత్యంత సమర్థులైనటువంటి బ్రాహ్మణోత్తములు నిండి ఉన్నటువంటి ఆ తిరునాంగూరులోని తిరువన్ పురుషోత్తమం అనేది దివ్యదేశము. అది దాన్ని ఆశ్రయించమంటున్నారు ఆడవారు మనసు గారితోటి. பல்லவம் இத்தியாதி இரண்டாம் பாட்டு. பல்லவம் இத்தியாதி காளியனுடைய விஷத்தாலே தக்தமாய் கிடந்து திருவடிகளின் ஸ்பர்சத்தாலே தளிரும் பூமாயித்து அழைத்ததாயித்து. தளிர் விளங்கா நிற்பதாய் பூத்த கடம்பின் மேலே ஏறி காளியனுடைய பணங்களாகிற ரங்கத்தின் மேலே அவன் தப்பாதபடியாக நினைவின்னிக்கே இருக்கச் செய்தே ಒಂದು కడుగప్పా ఇందు. కాళీయుడి యొక్క విషంతో అదిగో దగ్ధమాయి, ఆ విషత్తాలే దగ్ధమాయి కిడందు. ఆ విషంతో దగ్ధమైపడి ఉన్నటువంటి ఆ కదంబ వృక్షము, వాటి యొక్క పూలు, చెట్లు, ఆకులు, ఆ ప్రాంతమంతా కూడా ఈ విష ప్రభావంతో నశించిపోయి అన్ని భస్మమైపోతే, ఇప్పుడు తిరువడిగలిని స్పర్శత్తాలే, ఈయన ఎప్పుడైతే కదంబ వృక్షం మీదకి ఎక్కాడో ఈయన ఒక తిరువడిగళ్ళ స్పర్శతోటి అది తళిరుం చిగురులు పువ్వుమాయ్ తడైత్తదాయిత్తు, అలా వికసించిపోయిందట పువ్వులు చిగుర్లతోటి. తళిరు విడంగా నిற்பదాయ్ పూత కడంబిన్ మీదే ఏరి, అలా తళిరు విడంగా మంచి చిగురులతోటి, ఆకులతోటి, పుష్పాలతోటి వికసించి ఉన్నటువంటి ఆ పూచినటువంటి ఆ కదంబ వృక్షం మీద ఎక్కి కాళీయుడి యొక్క ఆ ఫణాలు అనేటువంటి రంగస్థలము మీద అవన్ తప్పాదపడియాగా, ఆ తప్పకుండా అవన్ తప్పాదపడియాగా అంటే తప్పిపోనట్లుగా నిனைவு విన్నిక్కే ఇరుక్కచ్చేదే ಒಂದು కడుగప్పాయిందు. ఆయన తప్పించుకొని వెళ్ళలేనట్లుగా, అసలు భావనే లేదు కాళీయుడికి. ఈయన వస్తాడు, ఇలా తన శిరస్సు మీద ఎక్కి నృత్యం చేస్తాడు అనే భావనే లేకుండా ఉన్నటువంటి ఆ కాళీయుడి శిరస్సుల మీద ఒక్కసారిగా వచ్చి తుమ్మికి అరుణడం செய்தா அந்த நுத்தத்திலே வன்மை கூத்தென்னும் மென்மை கூத்தென்னும் சிலகுண்டு அவத்தை அடைய பண்ணினா அயர் வரும் అమరர்கள் అధిపతియానవన్ వందు వర్తిక్కిర కోవిల్. అరుణడం చేదు దుర్లభమైన నాట్యం చేశాట. నాట్యాల్లో 2 రకాల నాట్యాలు ఉంటాయట. వన్మై కూత్తు బాగా గట్టిగా చేసేటువంటి నృత్యం అని, మెన్మై కూత్తు మృదువుగా చేసేటువంటి నాట్యం అని 2 ఉంటాయి. ఆ రెండింటినీ చేసినటువంటి నిత్యసూరులకు నాయకుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు వచ్చి వేంచేసి ఉన్నటువంటి కోవిలు ఈ వన్ పురుషోత్తమం. నల్ల ఇత్యాది నల్లవెంతగల్ 3-4 వేదం ఐవేల్వియోడు ఆరంగం వల్ల అందనర్ మల్గియ నాంగూరు. அக்னித்ரயம் 4 வகைப்பட்ட வேதம், பஞ்சமகாயஜ்ஞம் அங்கங்கள் 6 இவத்தை தாங்கள் ஒருந்தி அனுஷ்டித்தார்களாக அன்னிக்கே பிறரையும் అనుష్టిప్పికైకు క్షమరాన బ్రాహ్మణరు వర్తిక్క దేశం. 3 శ్వేతాగ్నులని, ఆ తర్వాత 4 రకాలైన వేదాలని, పంచమహాయజ్ఞాలని, 6 అంగాలని, వీటన్నిటినీ కూడా తాము అనుష్ఠించడం మాత్రమే కాదు, ఇతరులని అనుష్ఠింపచేసేటట్లుగా ఉన్నటువంటి దేశమట ఈ వన్ పురుషోత్తమం అని. అంటే ఏమిటి? ఇతరుల చేత అనుష్ఠింప చేయడం అంటే ఆచార్య పురుషులు లాంటి వాళ్ళు అంటూ. ఆచార్యుడు అంటే ఏం చేస్తాడు? ఆచనోతి శాస్త్రార్థాన్ స్వయం ఆచరతే అని, ఆచార్య స్థాపయిత్యపి అని. ఆచార్యుడు అంటే ఎలాంటి వాడు? తాను ఆచరిస్తాడు, ఇతరుల చేత దాన్ని ఆచరింప చేస్తాడు. అలాంటి బ్రాహ్మణోత్తములు వర్తిక్కిర దేశం ఈ వన్పురుడోత్తమం. పల్లవన్ దిగదు பூங்கடம்பு ஏறி அக்காளியன் பண அரங்கில் வல்லை ஒந்துருப்பாயந்து அருநடம் செய்த உம்பரகோன் உரை கோயில். நல்ல வெந்தகல் 3-4 வேதம் ஐவேள்வியோடு ஆரங்கம் பல்லவந்தனர் மல்கிய நாங்கூர் వన్పురుడోత్తమమే. 3వ పాటు 3వ పాసురం. ఏం చెప్తున్నారు ఇందులో?
எதிரிட்ட திரியக் ஜாதியனை அடக்க ஜாதியனை அடக்க ஒடியிட்ட அளவன்னியே தேவஜாதிக்காக கடவன் என்று இருப்பானை கையாய பண்ணினா அதிமாஷ చేష్టితத்தை అనుభవిக்கிறார் ఎన్ను సంగతి. ఏమిటట, ఎదిరించి వచ్చినటువంటి తిరియక్కులను మాత్రమే అనకొడతాడు, వాళ్ళ గర్వాన్ని అణుస్తాడని అనుకుంటున్నారేమో. అది కాదండి, దేవజాతినైనా కూడా అలాగా వాళ్ళ గర్వాన్ని అణచగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన చేసినటువంటి అతిమానుష చేష్టాన్ని అనుభవిస్తున్నారట ఆడవాళ్ళు ఈ పాత్రలో. அண்டரானவர் வானவர் கோனுக்கு என்றமை இத்த சோரது வெல்லாம் உண்டு கோனிறை மேயத்தவை காத்தவன் உகந்து இனிதுரை கோயில் கொண்டலார் முழவில் குளிர்வார் பொழில் குலம் குலமயில் நடமாடா ஒன்றுதான் இசை பாடிடு நாங்கூர் వన్పురుడోత్తమమే. ప్రతిపదార్థం అండరానవరు గొల్లలైనటువంటి వారు, వానవర్ కోనుకెందు ఇంద్రునికి అని అమయిత్త సిద్ధపరిచినటువంటి అరుసోరు ఆ అన్నాన్ని ఎల్లా ముందు అంతను భుజించి కోనిరై మేయత్త ఆ పశువుల మందను మేపి అవై కాత్తవన్ ఆ వాటిని రక్షించిన కృష్ణుడు ఉగందు సంతోషించి ఈనిదు సుఖముగా ఉరై కోయిల్ నిత్యవాసము చేస్తున్నటువంటి దివ్య దేశము. ఎలా కొండల్ మేఘముల యొక్క 6 పూర్ణమైనటువంటి ముజవిల్ ధ్వనిగలవైనటువంటి కుళిర్ చల్లనైనటువంటి వారు విశాలమైనటువంటి పొడిల్ తోటలయందు మైల్ కులం మయూర సంఘము నడమాడ నాట్యమాడుతూ ఉంటే వండుతాన్ భ్రమరాలు ఇసై పాడిడం గానమును పాడడి నాంగూరు ఎందలి వన్పురుడోత్తమమే. నాంగూరులో ఉన్నటువంటి తిరువన్పురుషోత్తమ అనే దివ్య దేశాన్ని మనస ఆశ్రయించు. గొల్లలు వర్షం కోసమని దేవేంద్రుని ఆరాధించడానికి సిద్ధపరిచినటువంటి అన్నాన్ని, అన్నము మొదలైనటువంటి వాటిని తానే భుజించి అందులోకి కోపగించినటువంటి ఇంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపిస్తే దాని నుండి రక్షించడం కోసమని గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ రాళ్ల పర్వతం నుండి రక్షించి ఆ పశువులని గొల్లలని కూడా రక్షించి సంతోషించి సుఖంగా ఇక్కడ నిత్యవాసం చేస్తున్నట ఈ దివ్య దేశంలో. అక్కడ ఎలా ఉంటుందట ఆ దివ్య దేశం? విశాలమైన తోటలు, మేఘాలు గర్జిస్తూ ఉంటాయట, నెమళ్ళు ఆడుతూ ఉంటాయట, తుమ్మెదలు గానం పాడుతూ ఉంటాయట. అలాంటి తిరునాంగూరులోని వన్పురుడోత్తమం అనే దివ్య దేశాన్ని మనస ఆశ్రయించు అంటున్నారు ఆడవాళ్ళు. அண்டரித்யாதி 3ஆம் பாட்டும் பசுக்களுக்கும் நமக்கும் முகந்தோத்து நின்று வர்த்திக்கிறையவனுக்கும் ஏற்படா ஒரு தேவதையுண்டோ என்னும் கண்டதுக்கு அவ்வருகு அறியாதபடி செவ்வியராயிருக்கிற இடையரானவர்கள் தேவஜாதிக்கெல்லாம் நியாமகனாய் போந்த அவனான இந்திரனுக்கு என்று சமைத்த சோத்தை எல்லாம் தான் అమలు செய்து. పశువులకి నమకు మనకి కూడా ముఖంతోత్త నిన్ను వర్తిక్కిర ఎవనుక్కు మేర్పడవరు దేవతయ్యుండో ఎన్నో. పశువులకి మనకి కూడా ఎదురుగా కనపడుతూ ఉన్నటువంటి ఈ గోవర్ధన పర్వతాన్ని మించినటువంటి దైవతం ఇంకొకటి ఉంటుందా దైవం అని కండదుక్కు అవ్వరు అరియాదపడి కనపడేదానికంటే అవతల ఇంకొకటి ఏమి తెలియనట్టుగా సెవ్వియరా ఇరుక్కిర ఎడయ్యరానవరగల్ మంచి రుజు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, అంటే ఎదురుగా కనపడేదాన్నే విశ్వసిస్తారు, అవతల ఇంకేమిటని ఆలోచించినటువంటి ఆ సెవ్వియరాయ్ రుజు స్వభావం కలిగినటువంటి ఆ గొల్లలు దేవజాతికెల్లాం దేవజాతి అంతటికీ కూడా నియామకుడైనటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడికని సిద్ధం చేసినటువంటి సాధము మిగతా ప్రసాదాలన్నీ కూడా ఏం చేశాడు? ఈయనే ఆరగించేశాట ఆ గొల్లలు చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా. అలాగా కోనిరై మేయెత్తు ఆ పశువులని రక్షించి గొల్లల్ని రక్షించి అనంతరం అవత్తినుடைய రక్షణము తనకే పరమాగయ్యాలే అవత్తై మేయిస్తూ అవత్తినుடைய ఆపత్తై పోకి రక్షిక్కిరవన్ వాటి యొక్క రక్షణ భారం తనదే అని
వాటిని మేపి వాటి యొక్క ఆపదని పోగొట్టి రక్షించినటువంటి వాడు. అలాంటి ఆయన உகந்து இனிது உரை கோயில் இன்னம் இப்படி ரட்சிக்கைக்கு பாங்கான தேசம் ఎన్ను అవను ఉగందు నిత్యవాసం పన్నుగిన దేశం. ఇన్నం ఈ రీతిగా ఇప్పటి రక్షిక్కైకు ఎవరినైనా రక్షించాలంటే తగినటువంటి దేశం ఇది అని ఆయన సంతోషంతో నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి దేశం ఈ తిరువణ్ పురుషోత్తమం. అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం ఎలా ఉంటుందట, కొండలిత్యాది கொண்டலார் முழுவில் குளிர்வார் புழில் குலமையில் நடமாட ஒன்றுதான் இசைப்பாடா అని மேகங்களினுடைய மிக்க கோஷமானதுவே வாத்தியமாக ரமஹரமாய் பரந்திருந்துள்ள பொழில் நடுவே மயிலினுடைய சங்கமானது ஆடா அங்கே மதுபானம் பண்ணுகிற கொண்டுகளானவை இவற்றினுடைய காலுக்கு ஈடாக ఇసైపాడా నిన్నుళ్ళ. మేఘాలన్నీ ఘోషిస్తూ ఉన్నాయట, అంటే మెల్లిమెల్లిగా శబ్దం చేస్తున్నాయి మేఘాలు. అదేమో వాయిద్యమట. ఆ శ్రమను తొలగింపచేసేటువంటి విశాలమైనటువంటి ఆ తోటల మధ్యలో నెమళ్ల గుంపులు ఆడటం మొదలు పెట్టాయట. మేఘ ఘోష వినగానే, మేఘ శబ్దం వినగానే ఇదిగో నెమళ్ళు ఆడటం మొదలు పెట్టాయి. అక్కడే మధుపానం చేసి ఉన్నటువంటి తుమ్మెదలు అనేటువంటివి ఈ నెమళ్ళు ఆడుతున్నాయి కదా. ఎక్కడైనా ఇవత్తునుடைய కాలుకు ఈడాగా ఇసైపాడా నిన్నుళ్ళ. ఎవరైనా పాడుతుంటే ఈ పాటకి అనుగుణంగా నాట్యం చేసేవాళ్ళు చెయ్యాలి. కానీ ఇక్కడ ఏమిటో తెలుసా తమాషా, నెమళ్ళు ఆడుతూ ఉన్నాయి, అవి ఆడే ఆటకి తగినట్టుగా వాటి యొక్క కాలి కదలికలకి తగినట్టుగా ఈ తుమ్మెదలు పాడుతూ ఉన్నాయట ఈ దివ్యదేశంలో. ఆశ్చర్యం కదా అది. వండుగడానవై ఇవత్తునుடைய కాలుకు ఈడాగా ఇసైపాడా నిన్నుళ్ళ. నెమళ్ళు ఆడుతున్నాయి కదా, వాటి యొక్క కాలి కదలికలకి తగినట్టుగా ఇవి పాడుతూ ఉన్నాయట తుమ్మెదలు. అలాంటి వన్పురుడోత్తమం ఆ దివ్యదేశాన్ని మనస ఆశ్రయించు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. అండరానవరవానవర కోనొక్కు என்று அமைத்த சோரது வெல்லாம் உண்டுகோ நிறை மேயத்தவை காத்தவன் உகந்து இனிது உரை கோயில் கொண்டலார் முழவில் குளிர்வார் பொழில் குலமையில் நடமாடா ஒன்றுதான் இசைப்பாடு பாடிடு நாங்கூர் வன் పురుడోత్తమమే. నాలాం పాటు 4వ పాసురము. 4వ పాసురంలో ఏం చెప్తున్నారు? పతికో పత్తాలే వందవనై కయ్యో ఎందు పోగప్పండినాడ వన్నికే కైవింజిన కైమ్మానయ్యం ఎదిరిట్ట మురుడరయ్యం జన్మశత్రువాన కంసనయ్యం ஒரு நாளிலே వెన్న విజయத்தை పేసి అనుభవిక్కిరార్ ఎన్ను సంగతి. ఇంద్రుడు ఏదైనా పని చేస్తే పతి కోపం అని భావించాడు కదా, అందుకనే ఆయన ఇంద్రుడిని శిక్షించలేదు కదా పరమాత్మ. పతికోపత్తాలే వందవనై అని కయ్యో ఎందుకు పోగప్పండిన, సర్లే విడిచిపెట్టేద్దాం మన పిల్లాడే కదా అని విడిచిపెట్టడం మాత్రమే కాదట, కైవింజిన కైమ్మానయ్యం మిక్కిలి మదంతో విజృంభించినటువంటి ఆ కువలయాపీడాన్ని ఎదిరిట్ట మురుడరయ్యం జన్మశత్రువాన కంసనయ్యం ஒரு நாளிலே వెన్న విజయத்தை ఎదిరించినటువంటి మురుడరయ్యం. మొదటిగా వాళ్ళు ఎవరు? చాణూర ముష్టికులు అయి ఉంటారు. జన్మశత్రువైనటువంటి కంసుడిని ఒకే రోజు జయించినటువంటి ఆ విజయాన్ని చెప్పి అనుభవిస్తున్నారట ఈ పాత్రంలో. తాడుపోయి విజుత్తాల్ నిమిత్తు ఈ చెంతన్ పడయోడుం కిళయోడుం ఓడవాడనై. ఏంటి అంజాం పాటు చదివానా నేను? సరే అదే కదా ఎదిరిట్ట మురుడు 4వ పాసమేగా. ఇక్కడ బాణాసుడు వస్తున్నాడు. 4 అది కాదు. పరుంగై ఆనయ్యిన్ కొమ్పినై పరిస్తతన్ పాగనై చాడి పుక్కు ஒருங்க மல்லரை கொண்டு பின் கஞ்சனை உதைத்தவன் உரை கோயில் கரும்பினோடு உயர் சாலிகள் விளைத்தரு கதனையில் மலிவாவி மருங்கெலாம் பொழில் ஓங்கிய நாங்கூர் வன்புருடோத்தமமே.
పరుంగై ఆనయ్యన్ కొమ్బినై. పరుం పెద్దదైనటువంటి, కై ఆనయ్యిన్ కొమ్బినై పరుత్తు, పెద్ద తొండము కలిగినటువంటి కువలయాపేడం యొక్క దంతాన్ని ఊడబెరికి, అదన్ పాగనై చాడి, అతని యొక్క మావటి వాడిని కూడా చంపి, పుక్కు ప్రవేశించి, ఒరుంగా ఏకీభవించి వచ్చినటువంటి మల్లరై మల్లులను కొండు చంపి, పిన్ తర్వాత కంజనై ఉదైత్తవన్ కంసుణ్ణి తన్నిన వాడైనటువంటి కృష్ణుడు ఉరై కోయిల్ నిత్యవాసము చేస్తూ ఉండేటువంటి దివ్యదేశము కరుంబినోడు చెరుకుల మధ్యను, కరుంబిన్ ఊడు అన్నమాట, చెరుకుల మధ్యను ఉయిరు పెరుగుతున్నటువంటి, ఉన్నతంగా పెరుగుతూ ఉన్నటువంటి శాలిగలు వరి సస్యాలు, విళైతరు ఫలిస్తూ ఉన్నటువంటి కదనీల్ పొలాలలో, మలి సమృద్ధమై ఉన్నటువంటి వావి బావుల యొక్క మరుంగెలాం ప్రాంతముల యందంతటను పొజిల్ తోటలు ఓంగియా వృద్ధి పొందుతూ ఉన్నటువంటి తిరునాంగూరు పురుషోత్తమమే. తిరునాంగూరులోని తిరువన్ పురుషోత్తమం అనే దేశాన్ని నిండే ఆశ్రయి, మనసా ఆశ్రయించు. కువలయాపేడం యొక్క దంతాన్ని ఊడబెరికి చంపాడు. దాని యొక్క మావటి వాడుని, మల్లులని, కంసుణ్ణి కూడా సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి దివ్యదేశం ఇది. అక్కడ చెరుకు తోటలు, మధ్యలో పొలాలు, ఆ పొలాల్లో బొరిచేలు ఫలిస్తూ ఉంటే, బావుల ప్రాంతంలో వృద్ధి పొందిన తోటలు గల తిరునాంగూరులోని తిరువన్ పురుడోత్తమం అనే దివ్యదేశాన్ని ఆశ్రయించమ్మా మనసా అంటున్నారు. పరుంకై ఇత్యాది పెరియదు பெரியது சிக்ஷையை உடைத்தான குவலையா பீடத்தினுடைய கொம்பை முறித்து, அது முடிந்தாலும் நடத்த வல்ல சக்தியை உடைத்தான பாகனை அழியச் செய்து, அனந்தரம் சாணூர முஷ்டிகாதி மல்ல வர்க்கத்தை அழியச் செய்து, உள்ளே போய் புக்கு கம்சனை தலைமயிரை பிடித்து முகம் கீழ்பட வலித்து திருவடிகளாலே உதைத்து முடித்தவன். இன்னும் இப்படிப்பட்ட விரோதி அம்சத்தை போக்குகைக்காக நித்தியவாசம் பண்ணுகிற தேசம் பெரியது பெரிய సుదిక్షయుడైస్తాన. పెద్ద కువలయాపేడం యొక్క కొమ్ముని, పెద్ద గర్వం కలిగినటువంటి కువలయాపేడం యొక్క ఆ దంతాలని విరిచి ఆ మావటి వాడిని కూడా సంహరించాట. కానీ మావటి వాడు ఎలాంటి వాడంటే, అది చనిపోయినా కూడా దాన్ని నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన మావటి వాడట. ఆయన్ని సంహరించేసి, ఆ తర్వాత చాణూర ముష్టిక మల్లవర్గాన్ని నశింపచేసి, ఆ తర్వాత లోపలికి ప్రవేశించి కంసుడి యొక్క జుట్టు పట్టుకొని కిందకి లాగి ముఖం కీழ்పడ వలిస్తూ కింద ముఖం నేల మీద పడేటట్లుగా బాధ పెట్టి తన యొక్క తిరువడిగల తోటి తన్ని ముడిత్తవన్ ఆ కంసుడిని సంహరించాడు. ఇలాగా ఈ రీతిగా విరోధులని నశింపచేయటం కోసమని నిత్యవాసం పన్నుగిర దేశం ఆనాడు చేశాడు. ఇప్పుడు తన ఆశ్రితులకు ఎవరైనా విరోధులు ఉంటే వాళ్ళకున్న విరోధుల్ని తొలగింప చేయాలి కదా. అందుకని నిత్యవాసం చేస్తున్నట్ట. ఈ వన్పురుడోత్తమంలో అక్కడ ప్రకృతి ఎలా ఉంటుంది, ఆ ఊరు సౌందర్యం అంటే, కరుంబిత్యాది கரும்பின் ஊடுயர் சாலிகள் விளைதரு கதனையில் மலிவாவி மருங்கெலாம் பொழில் ஓங்கிய நாங்கூர். கரும்பினுள்ளே அத்தோடு ஒக்க இசலி வளரானின்னுள்ள தென்னலை உடைத்தான வயலிலே மிக்க பொய்கைகளில் పరిసరమెల్లాం ఆకాశ అవకాశం వెలియలయ్యుంబడి ఓంగిన పొజిలాయ్ కిడక్కుమాయిత్తు. చెరుకు తోటలు ఆ తోటలోనే సమానంగా పెరుగుతున్నాయా అన్నట్టు ధాన్యపు పొలాలు, ఆ పొలాలలో మిక్క పొయ్యిగైగళిల్ పరిసరమెల్లాం బాగా నీటి ప్రాంతాలు కలిగినటువంటి పరిసర ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి ఆ పంటలన్నీ కూడా ఆకాశంలో అవకాశం ఉన్నంత వరకు పైకి ఎదిగినటువంటి తోటలు కలిగినటువంటి ఈ తిరునాంగూరులోని వన్పురుడోత్తమం అంటున్నారు. పరుంకయ్యానయ్యిన్ కొంబినై పరిత
தன் பாகனை சாடி பூப்பு ஒருங்க மல்லரை கொண்டு பெண் கஞ்சனை உரைத்தவன் உரை கோயில் கரும்பினோடு உயர் சாரிகள் விடை தரு கஜனியில் மலிவாவி மருங்கெலாம் பொழில் ஓங்கிய நாங்கூர் வன்புருடோத்தமமே. அஞ்சாம் பாட்டு ஐரவ பாசுரம். தியாடி இவன் விரோதி நிரசன சேதனானது அடி தொடங்கி சித்தம் எண்ணு கொண்டு ஈஸ்வராபிமானியாயும் துர்மானியாயும் இருக்கிற இந்திரா கம்சாதி நிரசனங்களை பண்ணினவளவன்னிக்கே அந்த ஈஸ்வராபிமானிகளில் தலையானவனும் கைவிஞ்சின துரோபிமானியும் கூடியதிரிடா கெட்டோடவும் கை கதவும் பண்ணின பெருமிடக்கன் ఎన్ను అనుసంధిక్కిరారు ఎన్ను సంగతి. ఇతను ఈయన విరోధి నిరసన స్థిరత స్వభావం కలిగినటువంటి వాడని అడితొడంగి సిద్ధం. ఆరంభం నుంచి చెప్పుకుంటున్నాం. దాన్ని బట్టి పెరుమాళ్ళు ఎలాంటి వాడంటే విరోధి నిరసన శీల స్వభావం కలిగిన వాడు. వీళ్ళందరూ కూడా ఈశ్వరాభిమానియాయి, మేమే ఈశ్వరులం అనే అభిమానంతో దుర్మానంతో ఉన్నటువంటి కంసుడు, ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరినీ నిరసింపచేశాడు. అంత మాత్రమే కాదు, నేనే ఈశ్వరుడని అనేటువంటి దురభిమానం కలిగిన వాళ్ళలో తలయ్యానవన్ ఈయనే మొదటివాడండి అని చెప్పేటువంటి ఆయన యొక్క చెయ్యి దాటిపోయినటువంటి కైవింజాడే మితిమీరినటువంటి దురభిమానంతో ఉండి ఎదిరించి కెట్టోడవం అంటే ఓడిపోయి పారిపోవటము కైకజవం పండినటువంటి పెరుమిడక్కన్యన్ను అదిగో గొప్ప ఫలం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు ఈ పాసనలో. ఎవరంటే బాణాసురుడు. బాణాసురుడికి సహాయంగా వచ్చినటువంటి పరమశివుడు, ఆయన యొక్క పరివారం మొత్తం వాళ్ళ గురించి చెప్తున్నారు. చాడు పోయి విజత్తాల్ నిమిత్త ఈసన్ தன் படையோடும் கிளையோடும் ஓடவானனை 1000 தோள்களும் துணித்து அவன் உரை கோயில் ஆடுவான் கொடியகல் விசும்பனா இப்ப கலவன் ஒளிமறைக்கும் மாட மாளிகை சூழ்த்தருணாங்கூர் வன்புருடோத்தமமே. ప్రతిపదార్థం. చాడుగా ముందుదేగా చాడిపోయేగా ఇప్పుడు చాడు చెగడము పోయి విజా పడేటట్టుగా తాల్ తిరువడిగళ్లను నిమత్తు చాపి ఈశన్ రుద్రుడు తన యొక్క పడయోడు సేనలతోటి కిసయ్యోడు బంధువులతోడును ఓడ ఓడిపోయేటట్లుగా చేసి వాణనై బాణాసురుని 1000 తోள்களும் తుణిత్తవన్ 1000 భుజాలని ఛేదించినటువంటి వాడు ఉరై కోయిల్ నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి దివ్యదేశం ఇది. అక్కడ ఊరి యొక్క సౌందర్యం, ఆడువాన్ చలిస్తూ ఉన్నటువంటి అటు ఇటు కదులుతూ ఉన్నటువంటి పెద్దవైనటువంటి కోడి ధ్వజాలు, అగల్ విసుంబు విశాలమైన ఆకాశాన్ని అణవి స్పృశించి పోయి సూర్యుని యొక్క ఒళి కాంతిని మరైక్కుం కప్పివేసడి మాడం మేడలను మాళిగై గృహాలను చూస్తారు చుట్టూవారుకొని ఉన్నటువంటి నాంగూరు వన్పురుడోత్తమమే. నాంగూరు ఎందలి తిరునాంగూరు ఎందలి వన్పురుడోత్తమం అనేటువంటి దివ్యదేశము. జకటాసుడు చచ్చిపడేటట్లుగా తన్నేసి రుద్రుడు సైన్యంతో ఓడిపోతే బాణాసుడి యొక్క 1000 భుజాలని ఛేదించినటువంటి కృష్ణుడు నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి దివ్యదేశం ఇది. అక్కడ పెద్ద పెద్ద ధ్వజాలు ఉంటాయట, అవి ఆకాశాన్ని అంటుతూ ఉంటాయట. అంటుతూ సూర్య యొక్క కాంతిని కప్పివేస్తున్నట్టుగా ఉన్నటువంటి మేడలు గృహాలు కలిగినటువంటి తిరునాంగూరులోని తిరువన్ పురుషోత్తమం అనేది ఈ దివ్యదేశాన్ని మనసా ఆశ్రయించు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. அஞ்சாம் பாட்டு சாடிச்சாதே முளை வரவு தாஷ்ட சமயத்திலே சகடாசுரன் வந்து கிட்டா அவன் முடியும்படியாக திருவடிகளை நிமித்து ஈஸ்வராபிமானியான ருத்ரன்
முண்ட நீரன் தொடக்கமான பரிகருத்தோடே ஒன்று எதிரிட்டு பெண்ணை அவத்தை அடைய கொண்டு கெட்டோடா இதர சமாசிரேனம் பண்ணின பாணனவே 1000 தோளையும் துணித்தவன் இன்னம் ஆசிரிதருடைய విరోధిகளை పోక్కువైపు ఈడాగా వందు వర్తిక్కిర దేశం. ఆశ్రితుల యొక్క విరోధులని పోగొట్టడం కోసమని తగినటువంటి ప్రదేశము ఇది అని ఇక్కడ వేయించేసి ఉన్నట్ట పరమాత్మ ఎవరు? వన్పురుడోత్తమంలో, పురుడోత్తమంలో ఎలాంటి వాడు ఆశ్రితులకు విరోధులను ఎలా పోగొట్టాట? చాలా ఆకలి, తల్లి ఆ బండి కింద పడుకోబెట్టి ఆవిడ పనులు చూసుకుంటా ఉంది. ఆకలి అయింది బిడ్డకి. ఆకలికి తాళలేక కాళ్ళు ఇలా విసిరాడంతే. ఈయన ఆ శకటాసురుణ్ణి సంహరించాలి, ఆయన్ని తన్నాలనే భావనే లేదు ఈయనకి. ఆ కాలు ఇలా చాపాడు. అదే సమయంలో వచ్చాడు శకటాసురుడు, వచ్చి సమీపించాడు. ఈయన కాలు అదే సమయంలో చాపడంతో కాలు వెళ్ళి ఆయనకి తగిలింది. అప్పుడు అతను నశించేటట్లుగా ఆ తిరువడిగలై నిమిత్తు తిరువడిగలను చాపినటువంటి వాడు నేనే ఈశ్వరుని అనేటువంటి అభిమానం కలిగినటువంటి రుద్రుడు ముండనీరంతొడక్కమాన పరికరత్తోడే ಒಂದು ఎదిరిస్తూ, అది ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ జ్వర దేవత, ఇంకా మిగతా పరికరాలు సైన్యంతో వచ్చి ఎదిరించి పెన్నై అవత్తై అడయ్యకొండు కెట్టోడా, వీళ్ళందరినీ కూడా అడయ్యకొండు పరిపూర్ణంగా పారిపోయే రీతిగా చేసినటువంటి వాడు. ఇతర సమాశ్రయం పండిన బాణాసురుడు యొక్క ఇతరులని ఆశ్రయించే రుద్రుణ్ణి ఆశ్రయించాడు కదా, అలా రుద్రుణ్ణి ఆశ్రయించినటువంటి బాణాసురుడు యొక్క ఆ 1000 భుజాలని ఖండించినటువంటి వాడు. ఇంకా ఆశ్రితుల యొక్క విరోధులని పోగొట్టాలి కదా, అంత మాత్రమేనా? ఇప్పటికిప్పుడు ఎవరైనా విరోధులు వస్తే వీళ్ళని పోగొట్టాలి కదా అని మనకి సమీపంలోనే వచ్చి వేయించేసి ఉన్నట్ట ఆ వన్పురుడోత్తమంలో. ఆడిత్యాది అసయ్యా నిన్నుళ్ళ పెరియ కొడిగளானவை பரப்புடைத்தான ஆகாசத்தை தழுவிக்கொடு போய் ஆதித்ய கிரணங்களை மறையா నిన్నుళ్ళ మాడంగళాலும் మాళిగైగళాலும் సూழப்பட்ட. అక్కడ అసయ్యా నిన్నుళ్ళ తాకుతున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ధ్వజాలు, ఎక్కడ ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి పరప్పుడైన ఆకాశத்தை తడివి కొడిపోయి విశాలమైన ఆకాశాన్ని ఇలా తడుగుతూ ఉన్నాయట అక్కడ ఉన్నటువంటి ధ్వజాలు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి మేడలు, గృహాలు ఎంత ఎత్తైనవంటే ఆ సూర్యకిరణాలని అడ్డుగిస్తున్నాయా అన్నట్లున్నటువంటి అలాంటి మేడలు, గృహాలతోటి నిండి ఉన్నటువంటి తిరువన్పురుషోత్తమం అనేది విరేశాన్ని మనతా ఆశ్రయించు అంటున్నారు ఈ పాసనలు. சாய்போய் விஷத்தால் நிமித்தா ஈசன் தன் படையோடும் கிளையோடும் ஓடவாணனை 1000 தோள்களும் துணித்து அவன் உரை கோயில் ஆடுவான் கொடியகல் விசும்பனா இப்போய் பகலா அவன் ஒளிமறைக்கும் மாட மாளிகை சூழ் தருநாங்கூர் వన్పురుడోత్తమమే. 6వ పాటు 6వ పాసురము. ఏమంటున్నారు ఇందులో? శోభాతిశయమాయ్ 6వ పాటు ఇక్కడే ఉంది. கீழ்பாட்டில் ஈஸ்வராபிமானியான ருத்ரனையும் அவனை பற்றின தேவதாந்தர பரனையும் அடக்கினப்படி சொன்னார். இதில் அவர்க்கும் கோள ஜனகனாயிருக்கிற பிரம்மா தன் ஈஸ்வராபிமானம் கொலைந்து தொழும்படியையும் எல்லாரையும் அடிக்கி இட்டபடியையும் அனுசந்தித்து త్రివిక్రమ అవధానத்தை అరుడి చేయగిరార్ ఎన్ను సంగతి. కింద ఈశ్వర నేనే ఈశ్వరుడని అని అభిమానం కలిగినటువంటి రుద్రుడి యొక్క అభిమానాన్ని పోగొట్టినటువంటి వాడు, అంతేకాదు ఆయన్ని పట్టినటువంటి దేవతాంతర పరుల యొక్క గర్వాన్ని కూడా అణిచినటువంటి వాడు అని చెప్పారు. ఇందులో ఆ రుద్రుడికి కూడా జనకుడైనటువంటి బ్రహ్మగారు తన యొక్క ఈశ్వరాభిమానాన్ని విడిచిపెట్టి పరమాత్మని నమస్కరించినటువంటి ప్రకారాన్ని ఎల్లారయ్యం అడిక్కి ఇట్టపడియ్యం, అందరినీ తన యొక్క అధీనంలో కలిగినటువంటి వాడు అనే దాన్ని అనుసంధానం చేసి త్రివిక్రమ అవధానத்தை అరుడి చేయగిరారు. త్రివిక్రమ చరిత్రని చెప్తున్నారు అనే సంగతి అని ఒకటి. చాడుపోయి విజుత్తాల్ నిమిత్తు ఎను ప్రస్తుతమాన తాళ్ నిమిత్తపడి త్రివిక్రమ అవధానத்திலும் காண்கையாலே அத்தை அனுபவிக்கிறாரு.
ఇలా అయినా చెప్పుకోవచ్చు. ఏమిటి, వాళ్ళ గర్వాన్ని అణిచినటువంటి వాడు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదా కిందటి పాసనంలో శాయిపోయి విజుత్తాళ్ నిమిత్తని, శాయిపోయి విజుత్తాళ్ నిమిత్తు, అలా ఆకలి కోపంతో కాళ్ళు చాపాడు, శకటాసురుణ్ణి తన్నాడు అని చెప్పుకున్నాం కదా. ఆ విషయం ప్రస్తుతానికి రాగానే తాళ్ నిమిత్త పడి ఆయన కాళ్ళు చాపి చేసినటువంటి ఆ ఇంకొక చేష్టితం ఉన్నది కదా, అదే త్రివిక్రమ అపదానము. దాన్ని కూడా అపదానత్తులం కాంగయ్యాలి. అక్కడ ఆ సన్నివేశం కూడా మనకి ఆ చరిత్రలో కూడా, ఆ అపదానంలో కూడా ఆ చేష్టితం కనబడుతుంది కనుక దాన్ని అనుసంధిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చట. ఇది అంగై ఆల్ అడిమూండు నీరు ఏత్తు అయన్ అలరు కొడు తెజుదేత్తా கங்கை போதரக்கால் நிமித்தருடைய கண்ணன் வந்து உரை கோயில் கொங்கை கோங்கவை காட்டா வாய் குமுதங்கள் காட்டம் காட்டா மாபதுமங்கள் மங்கை மார் முகம் காட்டிடு நாங்கூர் வன்புருடோத்தமமே. ప్రతిపదార్థం. మూడడుగుల భూమిని అంగయాలు సుందరమైన హస్తముతో అంకయ్యాలన్నమాట. నీరేత్త దారాన్ని పట్టి అయన్ అలరుకొడు తొడుదు ఏత్త, బ్రహ్మగారు పుష్పాలని పుచ్చుకొని నమస్కరించి స్తోత్రం చేసేటట్టుగా, గంగై పోదరా గంగ ప్రవహించి వచ్చినట్టుగా, కాల్ నిమిత్తు అరుడియా తిరువడిగలను చాచి కృప చేసినటువంటి కన్నన్ వందు ఉరై కోయిల్ ఆ కన్నపిరాను వచ్చి నిత్యవాసం చేసేటువంటి దివ్యదేశము, కోంగవై అంటే కొండగోగు మొగ్గలు, మంగై మారు స్త్రీల యొక్క కొంగై స్తనములను కాట్టా కనబరచగా, కుముదంగల్ ఎర్ర కలువలు వాయ్ అదరాన్ని కాట్టా కనబరచగా, మావదు మంగళ్ గొప్ప తామర పుష్పములు ముఖమును కాట్టిడు కనబరిచడి, నాంగూరు తిరునాంగూరు ఎందరి వన్పురుడోత్తమమే తిరువన్పురుషోత్తమమనే దివ్యదేశాన్ని నెంజే మనసా ఆశ్రయి లేదా వనంగు. వామన వేషాన్ని దాల్చాడు, మహాబలి దగ్గరికి వచ్చాడు, 3 అడుగుల భూమిని దానం స్వీకరించాడు. వెంటనే బ్రహ్మ పూజించేటట్లుగా బ్రహ్మచే కడగబడినటువంటి పాదము అనేటట్టుగా ఆ పాదాన్ని బ్రహ్మలోకం వరకు చాచాడు. అక్కడ ఆయన బ్రహ్మగారు ఆ పాదాన్ని కడిగారు. ఆ కడిగినటువంటి తీర్థమే గంగానదై ప్రవహించేటట్టుగా బ్రహ్మలోక పర్యంతం కూడా పాదాన్ని చాపి కొలుచుకున్నటువంటి స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? నిత్యవాసం చేస్తూ ఉన్నట్ట ఈ దివ్యదేశంలో. ఇక్కడ కొండగోగు మొక్కలు స్త్రీల యొక్క స్తనాల వలె ఉన్నాయట, ఎర్ర కలువ పుష్పాలు వాళ్ళ యొక్క అదరాలలాగా ఉన్నాయట, పద్మాలేమో ముఖాలలాగా ఉన్నాయట. అలాంటి తిరునాంగూరులోని తిరువన్ పురుషోత్తమమైన దివ్యదేశాన్ని మనస ఆశ్రయించు. గోసహస్ర ప్రదాతారం ఎంగిరపడియే ఆరాం పాటు అంకై ఇత్యాది. గోసహస్ర ప్రదాతారం ఎంగిరపడియే కొడుతు వளரந்து அழகிய கையை கொண்டு மூவடியை நீரேத்து இருக்கையிலே நீர் விழுந்த அனந்தரம் வளர்ந்து அருளுகிற போது பிரம்மப்பதத்தளவும் சென்று அவன் கையிலே திருவடிகள் இருக்க அவன் புஷ்பாதி உபகரணங்களை கொண்டு ஆசிரியக்கும்படியாகவும் கங்கை புறம்படும்படியாகவும் திருவடிகளை நிமித்தருளின సర్వేశ్వరన్ నిత్యవాసం పండుగిర దేశం. అది గోసహస్ర ప్రదాతారం అని అంటారు కదా రాముణ్ణి. ఆ రీతిగా ఇదిగో కొడుతు వళరంద అదగయ కయ్యైకొండు దానం తీసుకొని పెరుగుతూ ఉన్నటువంటి అందమైనటువంటి శ్రీహస్తం. ఏ దానం తీసుకున్నాడు? మూవడివై నీరేస్తా, అడిగై 3 అడుగులని దానమివ్వగా ఆయన తిరుక్కయ్యిలే నీరు విజుంద అనంతరం వళరందు అరుడిగిర పోదు. ఒక్కసారిగా ఆ శ్రీహస్తంలో దానజలం పడింది, వెంటనే పెరిగిపోవటం మొదలు పెట్టాడు. ఎంతవరకు పెరిగాడు? బ్రహ్మపదత్తళవం సెండు అవన్ కయ్యలే తిరువడిగల్ ఇరుక్క వెళ్ళి నేనే సృష్టికర్తని అనేటువంటి అహంకారం కలిగినటువంటి బ్రహ్మగారి దగ్గరికి, బ్రహ్మలోకానికి సత్యలోకానికి వెళ్ళి ఆయన
చేతుల్లో తన యొక్క తిరువడిగళ్ళు పడేలాగా వెళ్ళి చాపాట అక్కడికి. వెంటనే ఆయన ఏం చేశాడు, ఆ ధర్మదేవతని తీర్థంగా చేసుకున్నాడు. వెంటనే ఈయన యొక్క పాదాలను కడిగాడు. పుష్పాది ఉపకరణాలతోటి ఉపకరణాలను సమర్పించి ఆశ్రయించాడు. అప్పుడు ఆయన కడిగినటువంటి ఆ పరమాత్మ యొక్క పాదాన్ని కడిగినటువంటి ఆ తీర్థమే గంగా నది బయటికి వచ్చేటట్లుగాను, అలా తన యొక్క తిరువడిగళ్ళని చాపినటువంటి సర్వేశ్వరుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ వన్పురుడోత్తమంలో నిత్యవాసం చేస్తూ ఉన్నాడండి. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ సౌందర్యము ఏమిటండి? ఇక్కడ ఇలాగా చెప్పడం ఏమిటి? ఆడవారు ఎలాంటి వారు? వీతరాగరాన ఇవ மங்கைமார்களை இப்படி ஒன்னிக்க வேணுமో ఎన్నుం ప్రశ్నத்தை అనువదిత్తుకు పరిహరిక్కిరారు. ఏం చెప్పారు? వేతరాగులు, ఏ వైరాగ్యం కలిగినటువంటి వారు కదా తిరుమంగయ్యారు వారు. అదిగో స్త్రీల యొక్క వక్షోజాలని ఆ పుష్పపు మొగ్గలలాగను, వాళ్ళ యొక్క ఇది అధరాలని తామర పుష్పాల్లాగను ఇలా చెప్పారు కదా. ఇవన్నీ కూడా వీతరాగులు కదా, అంటే అనురాగాన్ని విడిచిపెట్టినట్టు విరక్తి స్వభావం కలిగినటువంటి వారు కదా వీరు. ఇలా మంగై మార్గడై ఇప్పుడు వర్ణిక్క వేణుము, స్త్రీల యొక్క సౌందర్యాలను ఇట్లా వర్ణించవచ్చా అంటే, ఇత్తాలిత్యాది ఎవరికి దివ్య దేశத்தில் உள்ள మరంగడోడు మంగై మారోడు వాసిల్లే. వీరికి దివ్య దేశంలో ఉన్నటువంటి చెట్లు చామలు ఎలానో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా అంతే. అంతేకాని వాళ్ళ విషయంలో ఉన్నటువంటి ఆరాధనా భావము కాదు, ఆసక్తి భావన కాదు. వారికి ఆ స్త్రీలైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి మరాలు చెట్లైనప్పటికీ కూడా అంగుళ్ళదెల్లాం తదీయమాగయ్యాలే. అక్కడ ఉన్నదంతా తదీయం. తత్ ప్లస్ ఇయం తదీయం. తత్ అంటే ఆ పరమాత్మ, ఆయనకి సంబంధించినది కాబట్టి అదంతా తదీయం. ఆ ప్రాంతమంతా స్త్రీలైనా చెట్లైనా చామలైనా సరస్సులైన చాప తిర్యస్థావర జంగమాలు ఏమైనా సరే అక్కడ ఉన్నాయి, మొత్తం ఆయనకి సంబంధించినవే కావటం చేత ఆవత్తిన్ పరస్పర సారూప్యత్తై కండు పేసుగిరారు ఎన్ను పరిహరత్తు కరుత్తు. అక్కడ ఉన్నదంతా కూడా ఆయనకి సంబంధించింది, ఆయనదే కావటం చేత వాటిలో పరస్పర సారూప్యత్తై కండు, పరస్పరం ఒకదానితో ఒకటి సారూప్యాన్ని చూసి చెప్తున్నారే తప్ప వీరికి వీరు స్త్రీలు, వీరు పురుషులు, వీరు ఇవి చెట్లు, ఇవి చామలు అనేటువంటి భావనే లేదండి అంటున్నారు ఈ పాసురంలో. అంకయ్యాల్ అడి మూండు నీరేత్త అయన్ అలరు கொடுதொழுதேத்த கொங்கை போதரக்கால் நிமித்தருளியா கண்ணன் வந்து உரை கோயில் கொங்கை கொங்கவை காட்டா வாய் குமுதங்கள் காட்டா காட்டம் மாபதுமங்கள் காட்டா மாபதுமங்கள் மங்கை மார்முகம் காட்டிடு நாங்கூர் வன்புருடோத்தமமே. ஏழாம் பாட்டு ஏழవ பாசுரம். உடைய இத்தியாதி திவிக்ரம அவதாரத்தை பண்ணி எங்கும் வியாபித்தபடியே அனுசந்தித்தவாறே எங்குமுடன் கண்ணன் என்கிறா படியே அந்தர்யாமித்வம் பிரத்யபிஜான விஷயமாய் அத்தை செய்யாத நெஞ்சனான பொன்னன் நெஞ்சு இடிந்த కేశవనై అనుభవిక్కిరార్ ఎన్ను సంగతి. ఎప్పుడైతే త్రివిక్రమావతారాన్ని అంతగా వ్యాపించినటువంటి ఆ వృత్తాంతాన్ని అనుసంధానం చేసుకున్నారో ఆడవాళ్ళు, వెంటనే ఇంకొక విషయం, ఎంగుముడం కన్నన్ ఎక్కడున్నాడయ్యా నీ కన్నన్ అని అడిగాడు కదా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని. ఆ రీతిగా అంతర్యామిత్వం ప్రత్యభిజ్ఞాన విషయమై అంతర్యామిత్వం మేరకి వీరి మనసు మళ్ళటం చేత అత్తై ఇసయ్యాదా దానిని అంగీకరించినటువంటి నెంజనాన పొన్నెంజు ఎడంద కేశవనే ఆయన యొక్క దృఢమైన వక్షస్థలాన్ని నెంజు ఎడంద బద్దలయ్యేటట్టుగా చేసినటువంటి కేశవనై అనుభవిస్తున్నారు, కేశవుణ్ణి అనుభవిస్తున్నారట ఈ పాసురంలో. నరసింహుణ్ణి అని చెప్పకుండా కేశవుణ్ణి అని చెబుతున్నారు ఇందులో. ఒడయ్యా ஒன்திரல் பொன் பெயரோன்றது பெயரோன்றனா பெயரு ஒன்று அனதூரம் பிளந்து திறத்தை
அலையும் வெஞ்சினத்தரு பரிகீரியவப்பன் வந்து உரை கோயில் இளைய மங்கையர இணை அடிச்சிலம்பினோர் எதில்குள் பந்தடி போர்கை வளையில் நின்னு வலிமல்கிய நாங்கூர் வன் புருடோத்தமமே. ప్రతిపదార్థం వంతిరల్ బలమైన అధికమైన బలము గల పొన్పెయిరోన్ హిరణ్యకశిపుడు ఉళయ్య ఖేదపడేటట్లుగా తనదు ఉరం పెళందు వాని యొక్క వక్షస్థలాన్ని బ్రద్దలు చేసి ఉదిరత్తై రక్తమును అసహ్యం కలిపివేయుతున్న వెంజినత్తు క్రూరమైన కఫము గల హరి నరసింహరూపి అయి వరి అశ్వాసురుని కీరియా చీల్చివేసినటువంటి అప్పన్ ఉపకారకుడు వందు ఉరై కోయిల్ వచ్చి నిత్యవాసము చేస్తున్నటువంటి దివ్యదేశము ఇళయ మంగయ్యర్ బాలికల యొక్క ఇణై అడి పాదద్వయమందరి శిలంబినోడు చిరుగజ్జలతో ఎజిల్గొల్ సుందరమైనటువంటి పందడిప్పోరు పందు అడిపోర బంతి ఆడేవాళ్ళ యొక్క కై వళయిల్ నిండు హస్తాలలో ఉన్నటువంటి కంకణాల నుండి ఒలిమలిగియ శబ్దము సమృద్ధమగుతూ ఉన్నటువంటి నాంగూర్ వన్పురుడోత్తమమే. తిరునాంగూరులోని తిరువన్ పురుషోత్తమం అనేది దివ్యదేశమే. అధికమైన బలం కలిగినటువంటి వాడు హిరణ్యకశిపుడు. ఆయన యొక్క వక్షస్థలాన్ని నరసింహ రూపంతో బద్దలు చేసి రక్తాన్ని కలిపివేసి సంహరించినటువంటి ఆ కృష్ణ పరమాత్మే అశ్వాసుడి యొక్క నోటిని చీల్చి సంహరించినటువంటి స్వామి నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి దివ్యదేశము. అక్కడ ఆ దివ్యదేశం ఎలా ఉంటుందట? బాలికల పాదాల్లో ఉన్నటువంటి గజ్జల ధ్వని. మళ్ళా పేజీ ఒక్క నిమిషం. పాదాల్లో ఉన్నటువంటి గజ్జల ధ్వని పోయిందండి. అది గజ్జల ధ్వని. మళ్ళానేమో అక్కడ బంతులాడుకునేటువంటి వాళ్ళ యొక్క హస్తాలకున్న కంకణాల ధ్వని. అదంతా సమృద్ధిగా ఉన్నటువంటి తిరునాంగూరులోని వన్పురుడోత్తమం తిరువన్ పురుషోత్తమం అనేది దివ్యదేశాన్ని ఆశ్రయించమ్మా అంటున్నారు ఈ పాసురంలో. ஏழாம் பாட்டு உளையா ஒரு நாளும் அச்சம் இருக்கும்படி புரியது உண்டு அறியானாய் மிக்கமிடுக்கை உடையனாய் இருக்கிற இரண்யனானவன் நெஞ்சு உளையும்படியாக అవన్ మార్వై ఇరుకూరాంబడి పిళందు. ఒక్కరోజు కూడా భయం అనేటువంటి తెలియనట్లుగా ఉన్నటువంటి గొప్ప బలశాలి అయినటువంటి హిరణ్యకశిపుడి యొక్క మనస్సు బద్దలయ్యేటట్లుగా ఆయన వక్షస్థలాన్ని 2 భాగాలయ్యేటట్లుగా చీల్చేసి ఉదిరత్తై అళయ్యం వెంజిన సరి அவன் முடிந்த போகச் செய்தேயும் திருக்கண் பக்கலுண்டான வாத்சல்யத்தாலே தீர்த்தம் மாறாதே రుధిర వెళ్లత్తై వెన్నై పోరే అలైంద నరసింహం. అది ఆయన నశించిపోయినప్పటికీ హిరణ్యకశిపుడు మరణించినప్పటికీ కూడా ఆ పిల్లాడైనటువంటి ప్రహ్లాదుడి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో కోపం తగ్గకుండా ఆ రక్త ప్రవాహాన్ని వెన్నలాగా అలైంద అటు ఇటు కదిపేసినటువంటి నరసింహస్వామి எல்லாரும் ఒక్క అంజుంబడి వందు తోచిన కేసి వాయ్యై కిజిత్తు తన్నై తంద మహోపకారకన్. అందరూ భయపడిపోయేటట్టుగా వచ్చి కనపడినటువంటి ఆ కేసి అనేటువంటి రాక్షసు యొక్క నోటిని చీల్చి తనని తాను
రక్షించుకున్నటువంటి గొప్ప ఉపకారకుడు వర్తించేటువంటి దేశం. ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ ఊరిల్ బాలయగలాన ஸ்திரீகள் ஆடுகிற காலில் சிலம்பினுடைய துவனியோடே கூட அழகிய பந்துகளை அடியானின்னுள்ளார் கைகளில் ஆபரணங்களுடைய துவனியானது மிக்கும் மத்து உண்டான நகர கோஷத்தை అనుభవిస్తూ తాను మేర్పడా నిత్యమాయిస్తూ ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ బాలయగలాన స్త్రీகள் వాళ్ళంతా కూడా అటు ఇటు నడుస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళకు ఉన్నటువంటి గజ్జల శబ్దము, తర్వాత అందమైన బంతులతోటి ఆడుతూ ఉండేటువంటి స్త్రీల యొక్క ఆ చేతులకు ఉన్నటువంటి ఆభరణాల ధ్వని, మిగతా ఆ నగర ఘోష అదంతా అనుభవిస్తూ మేర్పడాని కుమాయిస్తూ అలాంటి ఆ ధ్వనితోటి అధికంగా నిండి ఉన్నటువంటి ఆ ప్రాంతం తిరునాంగూరులోని వన్పురుడోత్తమం. உடையவன் திரள் பொன் பெயரோண்டனது அனதுவரம் பெயரோன்றா அனதுவரம் பிளந்து திறத்தை அலையும் வெஞ்சினத்து அரிபரிகீரிய அப்பன் ஒந்து உரை கோயில் இளைய மங்கையர் இணை அடி சிலம்பினோடு எழில்கொள் பந்தடிப்போர்கை வளையில் நின்னு ஒலி மல்கிய நாங்கூர் వన్పురుడోత్తమమే. ఎట్టాం పాటు వాళ్ళ ఇత్యాది ఏమిట ఎట్టాం పాటు దీనికి சிறுக்கன் பக்கல் வாத்சல்யத்தாலே உதிரம் அலைந்த கையோடு இருந்தபடி அனுசந்தித்தவாறே எதிர்காட்டில் அது செய்த குணமாகையாலே மகாபாதிக்கையான அவனுக்கு கை ஓடு கழிய உதிரத்தை கொடுத்த கையோடு இருந்தபடியே అనుసంధిక్కిరాల్ ఎన్ను సంగతి. ఏం చెప్తున్నారు? చిరుక్కన్ పక్కల వాత్సల్యత్తాలే, చిన్నపిల్లోడి విషయంలో వాత్సల్యంతో ఉదిరం అళైంద కయ్యోడు ఇరింద పడి అనుసంధిత్తవారే, అదిగో చేతి రక్తముతో నిండిపోయినటువంటి రక్తపు మరకలు కలిగినటువంటి ఆ చేత్తోడి ఉన్నటువంటి ప్రకారాన్ని అనుసంధానం చేసుకోగానే ఇదిరికాటిల్ అతిశయిత గుణమాగయ్యాలి. దీన్ని మించినటువంటి గుణమట అది. ఏమిటి? పాతకియాన అవనుకు కై ఓడు కడియా ఉదిరத்தை கொடுத்த கையோடு இருந்தபடியே అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. కై ఓడు కడియ ఉదిరத்தை கொடுத்த అంటే ఇది ఏమిటంటే, ఇది ఆ పరమశివుడు ఏం చేశాడు? తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారి యొక్క శిరస్సుని ఖండించాడు కదా. అప్పుడు ఆ రక్తంతో కూడుకున్నటువంటి ఆ శిరస్సు చేతికి అతుక్కుపోయింది కదా. ఆ శిరస్సుని ఊడిపోయేలాగా చేసి ఆయన యొక్క బాధని తీర్చినటువంటి వాడు కదా. ఆ సన్నివేశం గుర్తొచ్చిందట ఎవరికి? ఆడవాళ్ళకి. అది సంగతి ఇక్కడ. అంటే రక్తం మరకలతో కూడిన చేతిన కలిగిన వాడు అని అనుసంధానం చేయగానే ఇలా రక్త మరకలతో కూడినటువంటి శిరస్సుని చేతిలో కలిగినటువంటి వాడు పరమశివుడు అనేటువంటి భావన గుర్తొచ్చి ఆ సన్నివేశాన్ని అనుభవిస్తున్నారు ఈ పాఠంలో. వాళయ్యార్ తడంకణుమై பங்கன்வன் சாபம் அத்தது நீங்க மூளையாறு சிரத்தையும் உன்னளித்த வெம்முகில் வண்ணன் உரை கோயில் பாளைவான் கமுகூடு உயர் தெங்கின் வன்பழம் விளவெருவிப்போய் வாழைப்பாய் தடம் சூழ் తరునాంగూర్ వన్పురుడోత్తమమే. ప్రతి పదార్థము ఇక్కడ ఒక పేజీ పోయిందని నాకు ఇది కనబడట్లేదు. ఎక్కడుందో దీని అర్థాలు అవన్నీ కూడా. ఒక్క నిమిషం. ప్రతి తాత్పర్యం మాత్రం చదువుతున్నా. ఎవడ ఈమెను ఉంగల్ మీ యొక్క తొండరు దాసుల యొక్క కై చేతి ఉందన్న తండెన వారే తండము అన్న ప్రకారముగా తలంచుకున్న సొల్లి చెప్పు. ఇవన్నీ ఏం పేరు ఏదో మారింది నాకు ఇక్కడ పేజీలన్నీ.
23, 24, 25. సరే, బలమైన భుజాలు, గొప్ప గజ చర్మము కలిగినటువంటి రుద్రుడికి కూడా శరీరములో ఒక భాగాన్ని ఇచ్చినటువంటి శీలాతిసేమ నరకాసురుణ్ణి సంహరించినటువంటి బలాన్ని తలంచి పుష్పాలు గల కొప్పు గల ఈమె కాంతిని అపహరించి ముందర నిలిచిపోయితివి. ఈమెను నీ రాజుల చేతిలో ఉన్న దండము వలె కావలసినప్పుడు తీసుకోవచ్చని తలంచి ఉంటున్నావు, చెప్పి ఏం ప్రయోజనము అంటున్నారు. అసలు ఈ పాసురానికి ఈ ప్రతిపదార్థానికి సంబంధమే లేదు. సరే, వ్యాఖ్యానం చూద్దాం. வாழை ஈத்தியாதி மிக்கவழியை உடைத்தாய் பரந்திருந்துள்ள கண்களை உடையா தேவிக்கு தன்னுடம்பிலே ஒரு பார்ஸ்வத்தை கொடுத்து கொண்டிருக்கிற தேவனுடைய வழிய தியாபமானது நீங்க லோக குருவுமாய் பிதாவுமாய் இருக்கிற அவனுடைய தலையை ஒரு ஹேத்துவின் நிக்கே இருக்க அருக்கையாலே வந்தால் பரிஹரிக்க அரிதாம்படியான பாதகமானது அவனை விட்டு போம்படி ரத்த ஸ்பரிசம் ஒன்றும் விண்ணிக்கே வெறும் அத்தியேயா இருக்கிற தலையோட்டில் பிட்சையை முன்பு அருளினா మహోదారణాన అవన్ వర్తిక్కిరదే. రెండే 2 వాక్యాలు, పై 2 లైన్లకి ఒక వాక్యం, కింద 2 లైన్లకి ఒక వాక్యం అంతే. వాళయ్యార్ అన్నారు కదా, మిక్క వడియే ఉడైతాయ్ పరందిరుందుళ్ళ కణ్గళై ఉడయ్య దేవికు. మంచి కాంతి కలిగినటువంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి దేవికి అంటే ఉమాదేవి కట. ఉమాదేవి అంటే ఇది పరమశివుడు. తన్నుడంబిలే ఒక పార్శ్వத்தை కొండు ఇరుక్కిర దేవనుడయ్య. తన దేహంలో ఒక భాగాన్ని ఇచ్చినటువంటి ఎవరు? దేవన్. ఎవరైనా? పరమశివుడు. ఇవిడికి ఉమా అని పేరు కదా. ఎలా వచ్చిందట ఆ పేరు? ఉమా అనేటువంటి పేరు. ఈవిడ హిమవత్ పర్వతం యొక్క కూతురు. ఆవిడ పరమశివుడి విషయంలో ఇష్టపడి తపస్సు చేస్తోంది ఆయన్ని వివాహం ఆడటానికి. ఎలాంటి తపస్సు చేస్తోందట? తీర్థం కూడా, ఆకు కూడా, చిన్న ఆకులు కూడా తీసుకోకుండా ఆహారంగా అలా కఠోరమైనటువంటి ఉపవాసంతో తపస్సు చేస్తోందట ఆవిడ. అందుకని ఆవిడ పేరు అపర్ణ అని పేరట. అపర్ణ అంటే పర్ణాన్ని కూడా స్వీకరించకుండా తపస్సు చేస్తోంది అని. అది చూసినటువంటి హిమవత్ పర్వతం తండ్రి కదా, ఉమా ఆ రీతిగా చెయ్యకు, ఆ రీతిగా చెయ్యకు అని చెప్పేట. ఉమా అందుకని ఆవిడ పేరే ఉమా అయిపోయిందట. అలాంటి ఉమాదేవికి మంచి కాంతి కలిగినటువంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి ఆ ఉమాదేవికి తన శరీరంలో ఒక పార్శ్వ భాగాన్ని ఇచ్చినటువంటి ఆ పరమశివుడు యొక్క ఒలియ శాపమానదు నేంగా, బలమైనటువంటి శాపం తొలగేటట్టుగా ఏం చేశాడు ఈ పరమశివుడు అంటే, లోకాలన్నింటికీ గురువైనటువంటి వాడు, తండ్రి లాంటి వాడైనటువంటి ఆ బ్రహ్మగారి యొక్క తలని ఏ కారణం లేకుండానే ఖండించేశాట. ఆ పాపం ఏమిటి? ఏ రీతిగాను పరిహారం చేయటానికి వీలు కానటువంటి పాపం. ఆ పాపం అవனை విట్టు పోంబడి, ఆయన్ని విడిచి వెళ్ళేటట్లుగా ఎలా ఉందది? ఆ కపాలం అరిచేతిలో అంటుకొని ఉంది. రక్తస్పర్శం ఒండ్రుం ఎన్నిక్కి, రక్తస్పర్శ అనేదే లేదు, అంతా ఎండిపోయింది, ఒట్టి కపాలమే. వెరుం అస్థియే ఇరుక్కిర తలయోటిల్, ఒట్టి అస్థి పంజరం లాగా ఉన్నటువంటి ఆ శిరస్సులో భిక్షయ్యే ముందు అరుడిన మహోదారణాన అవన్, భిక్షని అనుగ్రహించినటువంటి గొప్ప ఉదార స్వభావము కలిగినటువంటి సర్వేశ్వరుడు వేయించేసి ఉన్నటువంటి దేశము. పాళై ఇత్యాది పాళయ్యై ఉడైతాయ్ ఆకాశ అవకాశం ఇడం అడయ్యుంబడి ఓంగిన కముగిన్నడువే ఉండాన తెంగుగొలినుడయ பெரிய பசங்களானவை பொய்கைக்கும் தெங்குக்கும் உண்டான அண்ணுமையாலே பொய்கையிலே ஒன்று விஷா தன்னை உத்தேசித்து விஸ்வரதாக கொண்டு வாழையானது அவ்விடத்தை விட்டு தனக்கு அரண் உடைத்தா இருப்பது பிரதேசத்தை அடையா நிற்குமாயிற்று. ఎలా పాళయ్యై ఉడైతాయ్, గెలలు కలిగినటువంటి ఆ అవకాశం ఉన్నంత వరకు పైదాకా పెరిగినటువంటివి ఈ కముకు చెట్లు అంటే పోక చెట్లు. వీటి మధ్యలో ఉన్నటువంటివి తెంగుగలినుడయ పెరియ పశంగళానవై కొబ్బరి చెట్లు. వీటికి పెద్ద పెద్ద కొబ్బరికాయలు ఉంటాయి కదా, ఇవేవుతున్నాయి. పొయ్యిగైక్కుం తెంగుక్కుం ఉండాన అన్నుమయ్యాలే, ఈ తోటలకి ఈ కొబ్బరి చెట్లకి దగ్గరగా, కొబ్బరి చెట్లు తోటలకి దగ్గరగా ఉన్నాయి. అవెళ్ళి
அணுமையாலே பொய்கையிலே ஒன்று விழா తెంగుక్కుం ఉండాన అన్నుమయ్యాలే పొయ్యిగయ్యిలే వందు విధా ఆ కొబ్బరికాయలు ఏమిటి ఆ సరస్సులో పడుతూ ఉన్నాయట. అందుకని అవేం చేసిన తన్నై ఉద్దేశిస్తూ విజుగిరదాగకుండు వాడయ్యానదు. ఇదిగో ఇవన్నీ ఈ కొబ్బరి చెట్లు నన్ను ఉద్దేశించి ఇలా పళ్ళని కింద పడేస్తున్నాయి అని ఆ అరటి చెట్లట అవ్విడత్తై విట్టు తనకు అరణ్ ఉడైతా ఇరుప్పదు ఒక ప్రదేశத்தை అడయ్యా నిర్కుమాయిత్తు. తనకి రక్షకంగా ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని వెతుక్కొని అడయ్యా నిర్కుమాయిత్తు అక్కడి నుంచి దూరంగా జరిగి వెళ్ళిపోయాయట అరటి తోటలు అనేటువంటివి. అర్థమై ఉంటుందనుగా. ముందు ఇవి కముకు చెట్టు, వాటి నిండా గెలలు, అవన్నీ కూడా కముకు చెట్ల మధ్యలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరి చెట్లకు పెద్ద పెద్ద పండ్లు, అవి ఈ పొయ్యిగైకు సరస్సుకి అవి పెద్ద పెద్ద పండ్లు కింద పడగానే కొబ్బరికాయలు ఈ ఇవేమిటి అరటి చెట్టు నా మీద కావాలనే పడుతున్నాయని అవి రక్షకంగా ఉన్నటువంటి చోటును వెతుకొని అవతలికి వెళ్ళిపోయాయట. అలాంటి చోటు ఈ వన్పురుడోత్తమం అంటూ వాళయార్ తడం కన్నుమై பங்கன் வன் சாபம் அத்து நீங்க மூளையார் சிரத்தையும் உன்னளித்தவெம் முகில் வண்ணன் உரை கோயில் பாளைவான் கமுகூடு உயர் தெங்கின் வன் பழம் விழவெருவிப்போய் வாழைப்பாய் தடம் சூழ் తరుణాంగూర్ వన్పురుడోత్తమమే. 9వ பாட்டு 9వ பாசுரம். கீழ் பாட்டில் அரண் சாபம் தீர்க்கைக்கு அழியேது என்னும் ஆகாங்கை பேரனான முறையிலே என்னுமிடம் தோத்து అంజన కత్వత్తై అనుసంధిక్కిరాల్ ఎన్ను సంగతి. ఆ అరుడి యొక్క శాపాన్ని తీర్చడానికి కారణం ఏమిటని ఆకాంక్షతోటి పేరనాన మురయ్యాలే, మనవడు కదా బ్రహ్మగారు కొడుకు, ఈయన మనవడు కావటం చేత అలా చేశాడు అని అతని యొక్క ఎన్నుమిడం తోత్త ఆ జనకత్వత్తై అనుసంధిక్కిరారు, ఆ జనకత్వத்தை ఆ పుట్టుకని భావిస్తున్నారు ఈ పాత్రంలో. ఇందువార్ జడై ఈతనై பயந்த நான்முகனை தன்னெழிலாரும் உந்திமா மலர் மேமிசை படைத்த அவன் உகந்து இனிதுரை கோயில் குந்துவாழையின் கொழுங்கனி நுகரந்து தன் குருளையை தழுவிப்போய் மந்திமாம் பனை மேல் வைகுணாங்கூர் వన్పురుడోత్తమమే. ఒక్క నిమిషం అండి. పాసురం ఏంటి మంది? ఇందువారు సిరయ్యానై. కనపడట్లేదండి ప్రతి పదార్థం, వ్యాఖ్యానం చదివేస్తాను. ఇందు ఇత్యాది చంద్రనై உடைத்தான ஜட்டையை உடைய ருத்ரனை சிருஷ்டித்த சதுர்முகனை தன்னுடைய அழகு மிக்கிருந்துள்ள திருவுந்தியில் பெரிய மலரின் மேலே சிருஷ்டித்தவன் தன்னாலே சிருஷ்டனான சதுர்முகனாலே சிருஷ்டமான ஜகத்து என்னும் அதனுடைய రక్షణத்துக்கு ఉరుப்பாக அவன் విరుంబి వర్తిక్కిర దేశం. ఏమిటట? చంద్రుడు జటాజూటంలో కలిగినటువంటి రుద్రుణ్ణి సృష్టించినటువంటి వాడు చతుర్ముఖుడు. ఆ తన్నుడయ ఆ చతుర్ముఖుణ్ణి తన యొక్క అందమైనటువంటి నాభీ కమలములో పెరియ మలరిన్ మేలే సృష్టిస్తవన్. ఆ నాభీ కమలంలో సృష్టించినటువంటి వాడు పరమాత్మ. అంటే తన చేత సృష్టించబడినటువంటి చతుర్ముఖుడు చేత సృష్టించబడినటువంటి వాడు అని, సృష్టించబడినటువంటి జగత్తు అని. ఏమిటట? పరమాత్మకు మన మీద ఎందుకు ఇంత ప్రేమ? బ్రహ్మగారు ఎవరు? నా కొడుకు, నా నాభీకమలం నుండి పుట్టినటువంటి వాడు. ఈ సృష్టి అంతా ఏమిటి? ఆ బ్రహ్మగారి చేత చేయబడినటువంటి సృష్టి. అంటే ఇది ఎవరిది? నా బిడ్డది. కాబట్టి నా బిడ్డ చేసినటువంటి సృష్టి కనుక
దీన్ని రక్షించేటువంటి భారం నాదే అనుకున్నట్ట ఆయన. ఇప్పుడు మనమందరం కూడా ఆయన మనవాళ్ళం అనమాట. ఆయన చేత మనవళ్ళము మనవరాళ్ళం. അതിനുடைய రక్షణத்துக்கு ఉరుప్పాగా అవన్ వివర్తిక్కిర దేశం. ఇదో తన బిడ్డ అయినటువంటి బ్రహ్మగారి చేత సృష్టించబడినటువంటి జగత్తుని రక్షించడం కోసమని ఆయన కోరుకొని వర్తిస్తూ ఉండేటువంటి దేశం. అంగుండాన వాజైగళాన వైతరయ్యిలే తట్టప్పడుత్తు కిరందపడియాలే అంగుండాన మందిగలుండు పెన్ కురంగు ఇది అణితీరేయన్నా வாரா கிட்டத் தொடங்கும் அதுதான் பெண்ணையும் தனக்கு எட்டாதே ஓங்கி நிற்கையாலே காலை குந்தி அதனுடைய அழகிய பலங்களை புஜித்து அனந்தரம் தன் குட்டியை அணைத்து கொண்டு போய் மாம்பழங்களை புஜிப்பதாக உத்தியோகித்த இது அந்த குட்டியினுடைய ஸ்பரிசத்தாலும் புக்க திரவியம் சாத்மிக்கைக்காகவும் మాంపణైగడిలే ఉరంగా నిన్నుళ్ళా. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే వాజైగళానవై తరయ్యిలే తట్ట పడుత్తి కిరంద పడియాలి. అక్కడ ఉన్నటువంటి అరటి చెట్లు ఇలా అరటి గెలల యొక్క భారంతో నేలకి ఆనుకొని ఉన్నాయట. అక్కడే ఉన్నాయి ఏమిటి పెద్ద పెద్ద కోతులు. ఇది అణిత్తిరే అన్న ఇది బాగా సమీపంలో ఉన్నదే అని వారాకెట్టొడంగు సమీపానికి రావటం మొదలు పెడతాయట. அதுதான் பெண்ணையும் తనకు ఎట్టాలే ఓంగి నిற்கைయాలే. ఆ తర్వాత అప్పుడు ఏమవుతాయి అరటి చెట్లు గబగబా హైట్ ఎత్తుగా ఎదిగిపోతాయట. ఎందుకు ఆ కోతులకి అందకుండా ఓంగి నిற்கைయాలే పెరగటం చేత పెరిగి పైకి ఎత్తుగా ఎదగటం చేత కాలై కుంది అదినుடைய అడగియ ఫలంగళై భుజిస్తూ కాలై కుంది అంటే దాని యొక్క అందమైన ఫలాలను భుజించి అనంతరం తన కుట్టి అణెత్తు కొండుపోయి అదేం చేసిన తర్వాత తన పిల్లని ఆలింగనం చేసుకుని వెళ్ళి మాంపഴങ്ങളെ భుజిప్పదాగ ఉద్యోగిత్త ఇది. ఆ కోతులు ఏంటి తన పిల్లని తీసుకొని వెళ్ళి మామిడి పండ్లని భుజించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అంద కుట్టినుடைய స్పరిశత్తాலும் ఒక్క ద్రవ్యం సాత్మికైకాగవం మాంపణైగడిలే ఉరంగా నిన్నుళ్ళ. ఆ చిన్న చిన్న కోతి పిల్లల యొక్క స్పర్శ చేత పుక్క ద్రవ్యం సాత్మికైకాగవం ఆ పండు కోయటం చేత ఒక ద్రవ్యం ఏదో వస్తుంది కదా అది అనుభవించడం కోసమని మాంపణైకడిలే మామిడి కొమ్మల మీద ఉరంగా నిన్నుళ్ళ అలా నిద్రిస్తూ ఉన్నటువంటి కోతులు కలిగినటువంటి ఇది వన్పురుడోత్తమం అని ఇందువార్దెడ ఈశనై பயந்தனான் முகனை தன்னெஜிலாரும் உந்தி மாமலர் மீமிசை படைத்தவன் உகந்து இனிது உரை கோயில் குந்தி வாஜையின் கொழுங்கனி நுகர்ந்து தன் குருளையை தழுவிப்போய் மந்திமாம் பனை மேல் வைகுணாங்கூர் வன்புருடோத்தமமே. 10ஆம் பாட்டு பதவ பாசுரம். மண்ணுளார் புகழ் வேதியர் நாங்கூர்வன் புருடோத்தமத்துள் அண்ணல் சேவடைக்கு அடைந்து உயர்ந்தவன் ஆலிமன் அருள் மாறி பண்ணுளார் தரப்பாடிய பாடல் இப்பத்தும் வல்லார் உலகில் எண்ணிலாத பேரின்பம் முத்திமை అవరోడం కూడువరే. ఈ పాత్రానికి కూడా ప్రతి పదార్థం నాకైతే కనబడట్లేదు. అసలు మూడోదే లేదా? సరే దీని ప్రతి పదార్థం దీనికి కూడా తెలియదండి. మన్నులార్ ఇత్యాది మన్నుల్ ఆర్ పొగడు వేరియరు ఎన్నుల్ మన్నులార్ పొగడు ఎన్నుదల్ మన్నుల్ ఆరని మన్నులారని రెండు ఒకటేనండి. భూమిயிலே మిక్క పొగడేవుడయ్యరా ఇరుక్కిర బ్రాహ్మణరు ఎన్నుదల్. ఈ భూమండలంలో గొప్ప కీర్తి కలిగినటువంటి బ్రాహ్మణులు అని చెప్తూ భూమిలోలారా పొగజప్పట్ట ఎన్నుదల్ అంటే భూమి మీద ఉన్న వాళ్ళంతా కూడా పొగిడేటువంటి బ్రాహ్మణోత్తములు అని వాళ్ళంతా సర్వేశ్వరం తిరువడిగలిదే కిట్టి
அசன்னேவச பவதி என்னும் நிலைத்த விரிந்து సంత ఉజ్జీవిక పెత్తవారు అసన్నేవస భవతి అని ఆ స్థితిని దాటిపోయి సంతమేనంతతో విదుహు అనే స్థితిని పొంది ఉజ్జీవించడానికి పొందినటువంటి బ్రాహ్మణోత్తములు వాళ్ళంతా కూడా సర్వేశ్వరుడికి తిరువడిగలని ఆశ్రయించి అలాంటి ఆలిమన్ తిరువాలిల్ ఉళ్ళార్కు ప్రధానరాన ఆళ్వారు ఆ తిరువాలిలో ఉన్నటువంటి ప్రధానులైనటువంటి వారు తిరువాలిలో ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రధానులైనటువంటి వారు ఆళ్వారు వారు అరుள்మారి ఆశ్రితర్కు ప్రసాదத்தை பண்ணும் இடத்தில் மேகம் போலே పరమ ఉదారరాన ఆళ్వారు ఆశ్రితులని అనుగ్రహించే సమయంలో మేఘము వలె గొప్ప ఉదార స్వభావము కలిగినటువంటి ఆళ్వారు పన్నిలే ఆరుంబడియాగా పాడియ పాడల్ ఇప్పత్తయ్యం వల్లవరగల్ గాన రూపంగా పాడినటువంటి ఈ పాటలలో ఈ 10 పాసురాలని పాడగలిగినటువంటి వాళ్ళు లోకத்திலே నిరవధికமான ఆనందத்தை உடையராய் అనంతరం నిరవధిక ప్రీతియుక్తరాన నిత్య సూరిగలోడు ஒரு కోవయ్యాగ పెరువర్ లోకంలో నిరవధికమైన ఆనందాన్ని కలిగిన వారిగా ఉంటారు. ఆ తర్వాత నిరవధిక ప్రీతియుక్తరాయ్ నిత్య సూరిగలోడు ஒரு కోవయ్యాగ పెరువర్ నిత్య సూర్యుల్లో ఒక నిత్య సూర్యులతోటి చేరిపోతారు ఒకే గోష్ఠి అనేటట్టుగా. తిరుమంగయ్యాళ్వార్ దివ్య తిరువడిగళే శరణం மண்ணுளார் புகழ் வேதியர் நாங்கூர்வன் புருடோத்தமத்துள் அண்ணல் சேவ் அடிக்கீழ் அடைந்து உயர்ந்தவன் ஆலிமன் அருள் மாறி பண்ணுளார் தரப்பாடியா பாடலி 10 பல்லாறு உலகில் எண்ணிலாத பேர் இன்பமுத்திமை இன்பம் உத்து இமையவரோடு கூடுவரே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவ